వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ఆహారం తినే విషయంలో చాలా వరకు మనందరం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అయితే అసలు ఆహారం అనేది ఏ విధంగా తీసుకోవాలి, టైం టు టైం ఆకలి అయినా కాకపోయినా తినాలా, లేదు అని అంటే మనకు ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలా, ఆహారపు అలవాట్లు వెనక ముందు మనం చేయటం వల్లనే మనకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా, ఇలాంటి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవి ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆహారం విషయంలో చాలా వరకు వాళ్ళ ఉద్యోగరీత్యా అయితే ఏంటి, కొంతమంది ఏదో రకంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సార్. నిజంగా ఆహారం అనేది ఏ రకంగా తీసుకోవాలి సార్? టైం టు టైం 3 పూటలు తీసుకుంటూ ఉండాలా? యాక్చువల్గా ఇన్ని రోజులు మనం చాలా ఆహార విధానాల మీద ఎక్కువ మాట్లాడుకున్నాం చాలా అవును సార్. ఛానల్స్లో. ఉమ్, ఉమ్, ఆఫ్ లైట్ నా మీద నేను అబ్జర్వేషను నేను ప్రయోగం చేసుకుంటా ఉంటే తెలిసింది ఏమంటే, నువ్వు న్యూట్రిషియస్ ఫుడ్ ఉమ్, ఎట్లా వస్తుంది? సాయిల్ న్యూట్రిషియస్గా ఉంటే, సాయిల్ రిచ్గా ఉంటే, ఉమ్, దాంట్లో ఉండే మైక్రోబియల్ యాక్టివిటీ హ్యూమస్ రిచ్గా ఉంటే, దాంట్లో నుంచి వచ్చిన మామిడి పండు కానీ టమాటా కానీ రిచ్గా ఉంటుంది. ఏ సజ్జలు జొన్నలు ఏదైనా కానీ. అవును సార్. మనం చూసేటువంటి సజ్జలు జొన్నలు మంచివే అనుకున్నా, దాన్ని మనము యూరియాలు డిఏపీలు వేసి పండించడము, ఉమ్, లేదు నిస్సారమైన పొలంలో పండించడము, ఇది వచ్చే దాంట్లో బెటర్ దెన్ రైస్, అంతేగాని ఇట్ ఈస్ నాట్ రియల్లీ రిచ్. సో రిచ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఒకసారి తింటే మళ్ళీ ఏం జరుగుతుంది నేను అబ్జర్వ్ చేసుకున్నా. ఉమ్, ఇన్ఫ్యాక్ట్ 6 to 8 hours అస్సలు ఏం తినబుద్ధి కాదు. మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే, న్యూట్రిషన్ ఫుడ్. ఓకే. అది ఒక్కరోజు జరిగేది కాదు. ఉమ్, మేబీ 1 month, 2 months, 3 months అట్లా లైఫ్ స్టైల్ మార్చుకొని ఉమ్, రైట్ ఫుడ్ తింటే, రైసు, గోధుమలు, నాన్ వెజిటేరియన్, బ్రాయిలర్ చికెన్లు, కోడిగుడ్లు, ఉమ్, ఇంకా బయట తినే పిజ్జాలు, బర్గర్లు, Junk ఫాస్ట్ food. ఫుడ్స్, బిస్కెట్లు, ఉమ్, కూల్ డ్రింక్లు, ఇవన్నీ అసలు చిప్స్ గిప్స్ ఏం తినకుండా 3 months ఉంటే Hmm. అప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పెరిమెంటేషన్ ఆన్ యువర్ సెల్ఫ్. అవునా సార్? సో ప్రతి ఒక్కరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాల్సిందే. ఆ, ఇప్పుడు నా యాక్టివిటీకి నేను పొద్దున్న కేబీఆర్లో 5 kilometers రన్నింగ్ చేసిన, ఆ, రాత్రంతా ట్రైన్ జర్నీ. ఓకే. జొన్న రొట్టెలు ఆ అమ్మాయి చేసి పెట్టింది, 4 రొట్టెలు తినలేనేమో అనుకున్నా. ఉమ్, అదే పని కూర్చొని 1 hour 4 జొన్న రొట్టెలు పెద్దవి ఉమ్, ఫుల్గా తిన్నా. ఆ, నాకు ఇప్పుడు ఎట్టుందంటే స్వర్గంలో తినట్లున్నది. అంటే ఇంకా రాత్రి వరకు అసలు ఏం ఫుడ్ పెట్టా నాకు తినబోద్ది కాదు. ఉమ్, నేను ముందైతే నేను అందరిలాగా 8కి తినేయాలా, ఆ, 8 తినకపోతే 9 నాకు షివరింగ్ వస్తుంది, ఏంటంటే ఉండేటి మైండ్లో అపోహలు. ఊహలు. రియల్గా ఫీల్ అయితే ఇప్పుడు నేను జొన్న రొట్టె తినా కదా, రాత్రి తినకపోయినా ఉమ్, ఓ జామకాయ తిన్నా, ఉత్త నీళ్ళు తాగి పడుకున్నా, ఉమ్, రేపు పొద్దున తినకపోయినా రేపంతా ఉపవాసం ఉన్నా, ఉమ్, ఎల్లుండికి కూడా కొంచెం ఆకలి అనిపిస్తుంది, అమ్మ సారీ ఉపవాసం అంటే రెడీ అయిపోతుంది బాడీ. ఎందుకు ఇన్ని రోజులు నేను న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టి బాడీని ఉతికి ఆరేసి ఉమ్, పరిగెత్తిచ్చి తక్కువ ఎక్కువ నిద్ర అని అన్నా కానీ నోరు మూసుకోమ్మా బ్యాలెన్స్ చేసేసారు. ఉమ్, వదిలేసిన. అరే నువ్వు అంతా చెప్తాను డ్రామా, ఆ, పాపం నిజంగా నిద్ర తక్కువ చెప్పినా ఉమ్, పర్లేదు అని చెప్పి దాన్ని డ్రామాగా పక్కన పెట్టా. కాబట్టి బాడీ చాలా అవసరమైతే తప్ప ఆకలి కాదు, ఆ, చాలా అరే రెస్టారెంటే తప్ప నిద్ర అవసరం లేదని చెప్తాం. అంత అంటే నువ్వు నీతో కాన్షియస్గా ఉండాలా. రమణ మహర్షి గారు చెప్పిన జిడ్డు కృష్ణమూర్తి అవేర్నెస్ అన్నా, కాన్షియస్నెస్ అన్నా, ఉమ్, అది ఉన్నప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఉమ్, ఎన్నిసార్లు తినల్లా, ఎవరిని అడగల్లా, ఎవరు ఆయన ఇట్లా చెప్పినాడు, ఇవన్నీ వదిలేసేయచ్చు. ఆ, అప్పుడు మీ బాడీ మీ మైండ్ కనెక్ట్ అయినప్పుడు కరెక్ట్గా ఉమ్, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఉమ్, ఇది కొంచెం అంటే పెద్ద మునులు ఋషులు బాగా తపస్సు చేసి సాధించినంత అవసరం లేకపోయినా, ఉమ్, మీరు బేసికలీ బాగా ఇంట్లో తినేసి మధ్యలో ఎవడో పిలిచినాడని మళ్ళా కూల్ డ్రింక్ తాగి ఆఫీస్కి వస్తానే మళ్ళీ బిస్కెట్లు నోట్లో వేసి 2 బజ్జీలు తిని చెత్త చేసుకోకుండా ఉంటే ఉమ్, మీరు చెప్తా ఉంటుంది అది వద్దురా నాయనా అని. ఉమ్, అది దాన్ని బ్రేక్ చేస్తే
అప్పుడు ఈ టైమింగ్లు గీమింగ్లు ఎగిరిపోతాయి. కానీ చాలా మంది చెప్తుంటారు కదా సార్, ఆహారం తినటానికి ఎక్కువ గ్యాప్ ఇస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అని. అలాంటిది ఏమి ఉండదంటారా? యాక్చువల్గా నేను పెద్ద గ్యాస్ట్రిక్ పేషెంట్ని. ఇక్కడ ఉండే పెద్ద డాక్టర్ ఆయన నాకు ఎండోస్కోపీ చేశారు. నేను ఇంజనీరింగ్లో 81లో సిద్ధగంగా కాలేజ్ మా తుమ్కూరులో బెంగళూరు యూనివర్సిటీ చేరినప్పుడు ఫస్ట్ ఇయర్ 81 ఫస్ట్ ఇయర్లోనే నాకు పొట్టనొప్పి వచ్చింది. అప్పటికే కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది. నాకు అప్పుడు ఏజ్ అంతా 17. అంత ఎర్లీ ఏజ్ లో వస్తుందా సార్? అందరికీ వచ్చింది కదా. ఇప్పుడు 10 ఏళ్ళకి తూపులు వస్తూ ఉండయి, మంట పుడతా ఉంది, వామిటింగ్ అయింది, ఇవన్నీ అంటూ ఉంటారు కదా 10 ఏళ్ళకే. అందరికీ ఉంది. మాకు అప్పుడే ఉందంటే ఇప్పుడు ఇంకా రెచ్చిపోయింది. ఎవరు బయట టాబ్లెట్లు వేసి ఏదో నడిపిస్తూ ఉంటారు కదా, అంతేగాని 81లో ఉండింది. అప్పుడు హాస్పిటల్కు నైట్ పోతే డాక్టర్ లేలే, తలుపులు తట్టి లేలే. తర్వాత పోయేసి స్వీట్ స్టాల్ పోయి స్వీట్లు తినేసి వచ్చేసాము. తర్వాత అసిడిటీ, అల్సరు ఉండింది, గ్యాస్ట్రిక్ ట్రబుల్, లేట్ అయితే ప్రాబ్లం, మళ్ళీ ఏదైనా తింటే అరగంట బాగుండి మళ్ళా ట్రబుల్ రావడము, దానికి జలసిల్లు, రిఫ్లెక్స్, కాయం చూర్ణ, ఎనో సాల్ట్ అన్నీ వాడుకుంటా వచ్చిన. సో ఇవన్నీ డాక్టర్ దగ్గర పోయినప్పుడు అంతా ఏం చెప్తారు, అదే సేమ్ మీరు చెప్పింది, 2 hours అంతా తింటా ఉండాలి. తిన్నాను, అయినా పోలేదే. వాళ్ళు ఇచ్చిన మందులు 1 month వాడమన్నారు, సీరియస్గా వాడినా, అయినా పోలేదే. 3 months బాగుంది, మళ్ళీ వచ్చిందే. మరి 3 months వాడి మీ గట్టి అంటే లైఫ్ స్టైల్ మారకుండా నువ్వు మందులు వాడినా కుదరదు ఒకటి. రెండోది యాంటీ యాసిడ్స్, యాంటీ అల్సర్ డ్రగ్స్ ఏం చేస్తాయి, సిక్రిషన్స్ రాకుండా ఆపుతాయి. రావాలి కదా, అవి డైజెస్టివ్ ఎంజైమ్స్ కరెక్ట్గా ఫుడ్ పడినప్పుడు, ఆకలైనప్పుడు, లేదు టైంకో అవి వచ్చి బ్రెయిన్కి స్టిమ్యులేట్ చేసి ఒరే నాయనా తినరా అని చెప్తే నువ్వు ఏదో సీరియస్గా పని ఉండి ఆకలి వేస్తుంది కాబట్టి తింటావు, లేకపోతే ఎనర్జీ లాస్ ఒకటెవర్ ఉంటుంది. ఇంకా లేట్ చేసాం అనుకోండి, మీ ఫ్యాట్ని కన్వర్ట్ చేసుకునేది కీటోన్స్గా మార్చి కూడా వాడుకుంటుంది, ఏం కాదు. మరీ పొట్ట లోపల డియోడినం అల్సర్స్ వచ్చి లోపలంతా ఎరోషన్స్ వచ్చి కొంచెం డ్యామేజ్ అయ్యి ఆ లెవెల్ కూడా పోయినా నేను. 3+ ఎరోషన్స్ ఉన్నాయి నాకు. సో డాక్టర్లు చెప్పినారు, సరే సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫ్యామోటిడిన్, పెంటప్రోజోల్, ఓమెజ్, ఇవన్నీ రకరకాలు వాడుతూ వచ్చిన. 10 ఏళ్ల ముందర పెంటప్రోజోల్ వాడలేదు, ఎందుకంటే ఈ లోపల వచ్చింది అది. అంత ముందర ఓమెజ్లు అవి ఉన్నాయి. ఆ 10 ఏళ్ల ముందర రాగి ముద్ద తిన్నప్పుడు బాగుండింది. అంత ముందర నేను నైట్ టైం ఆకలి ఎక్కువ వేసి, ఆకలి అంటే మంట, అసిడిటీ బాధ, అందుకని ఎవరో నాకు అసిడిటీ భలే బాస్తారంటే, ఊరేనైనా ఇవన్నీ అనుభవించిన నేను రాగి జావ తాగాల, రాగి జావ ఎలా చేసుకోవాలా అని సింపుల్గా సింప్లిఫై చేసి చెప్తే మీకు నమ్మకం లేదే. మీకేదో కాంప్లికేట్ పొట్ట కోసి కట్ చేసి పేగు మీకు అది పుచ్చిపోయినంత చూపించి ఎంత ఆనందంగా అప్పుడు వాడతారు. 3 నెలలు డాక్టర్ టైం తింటారు. అరే ముందుగానే చేయొచ్చు కదా, మీ అవ్వలు తాతలు చెప్పింటారు, రేపు పెందలానే పడుకోవాలా, పొద్దున లేయాలా, సూర్యోదయంతో పాటు నువ్వు పనులకు పోవాలా, సూర్యాస్తంతో పడుకోవాలా, అవన్నీ పర్ఫెక్ట్ సర్కేడియన్ రిథమ్ అంటారు. దాన్ని ఫాలో అయితే నేచర్ దగ్గర ఉన్నట్లు. అదే తెల్లాగా అన్నీ చెప్తుంది, మాకు చెప్తా ఉండలా. ఎంత శ్రమ ఉన్నా నేను యాక్చువల్గా కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం అనుకోండి, బాగా తినేసా కదా, మొత్తగా ఉండింది, హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకోండి, మీకు ఛానల్కి ఫోన్ చేస్తే సార్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, 1 hour సార్, సరే వచ్చినా ఇక పర్వాలేదని. సో అట్లా మైండ్ బాడీ కొహరెన్స్ ఉంటే అలో చేస్తుంది. కానీ అందరి బాడీ ఒకేలాగా ఉండదు కదా సార్. ఇప్పుడు మీకు సెట్ అయిపోయింది, మీరు ఒక సిస్టమ్ అనేది అలవాటు చేసారు, సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు సేమ్ అదే సిస్టమ్ అలవాటు అవ్వాలని లేదు కదా సార్. మీరు కూడా బాడీకి ఆ రకమైన ఆహారం ఇచ్చి, ఆ రకంగా పరిగెత్తిచ్చి, ఆ రకంగా ఎండలేకి పోయి విటమిన్ D3 తెచ్చుకొని, అంబలు తాగి, B12 బాగా తెచ్చుకొని, అది ప్రపంచమంతా నాదే అనుకొని అందరి కోసం కూడా కొంచెం పని చేసి హ్యాపీగా మీ హ్యాపీనెస్ను, ఎంత పెద్ద ప్రపంచంలో ఎంతమందితో హ్యాపీనెస్ను పంచుకోండి. మీ లవ్, మీ ప్రేమ అనేది ఎంతమందికైనా పంచవచ్చు కదా. మనం రెస్ట్రిక్ట్ చేసి భార్య పిల్లలు, నా భార్య నా బిడ్డ అనుకోని వాళ్ళకి ఏం డ్యామేజ్ అయినా, వాళ్ళకి ఏం తృప్తి కలకపోయినా, అదే ప్రపంచం అంతా మునిగిపోయినట్టు టెన్షన్ అయిపోయి రకరకాల బాధలు పడి, సంపాదనలో పడి, ఇన్ని అవసరం లేదు కదా. యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ ఫ్యామిలీ. అవి చేయగలిగితే మీరు కూడా హ్యాపీగానే ఉంటారు. అప్పుడు మీకు కాన్షియస్గా ఉంటారు, మీకు కరెక్ట్గా ఏం తినాలని తెలుస్తుంది, హ్యాపీనెస్ అంటే ఏమని తెలుస్తుంది.
ఇప్పుడు నేను ఎప్పుడు 86లో ఇంజనీరింగ్ చేసినోడిని, ఫుల్ టైం వ్యవసాయం చేస్తా, రకరకాల సమస్యలు రాయలసీమలో ఉండే సమస్యలన్నీ ఫేస్ చేసి, బోర్లు ఎండిపోయి, టమాటాలు బయటేసి, క్యాబేజ్ దున్నేసి, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తా కూడా కొంచెం చదువుకున్నాం కాబట్టి సీడ్ ప్రొడక్షను, బ్రోకలీ, బేబీ కార్న్, కాలీఫ్లవర్లు ఏదో మార్చుకుంటా, ఇప్పుడు ప్రకృతి వనం పెట్టి, నెక్స్ట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టి, నెక్స్ట్ మంచి స్కూల్ పెట్టి, దాంట్లో అన్ని వ్యవసాయము, ట్యాపులు రిపేర్ చేసి, ఎలక్ట్రిసిటీ, అది అన్ని, అసలు మనకు లైఫ్లో రోజు ఏమేమి కావాలనో, టైలరింగ్ అన్నీ నేర్చుకొని ఎవరి కోసం పని చేయము, మన కోసం మనం పండించుకుంటాం, తింటా, గమ్మున ఉంటాం. ఏమవుతుంది? అవును సార్. ఇప్పుడు బతకడానికి సిటీలకు వచ్చి తొక్కించుకుంటా, ట్రాఫిక్లో తిట్టుకుంటా, అరుచుకుంటా, హడావిడి పరిగెత్తి, ఓ 1 లక్ష రూపాయలు వచ్చింది, దాంట్లో ఖర్చు పెట్టి ఎత్తిపెట్టి 10 లక్షలు అయినాక కిడ్నీ మార్పించుకొని 20 లక్షలు ఖర్చు చేసి, లేదు 3 కోట్లు పెట్టి ఇల్లు కొని ఈఎంఐ కట్టుకుంటా, అయ్యో ఈఎంఐ కట్టాలి కాబట్టి ఇద్దరు పరిగెత్తి పని చేయాలి, లేకపోతే ఈఎంఐ కట్టలేమో అని ఆ 3 కోట్లు ఇద్దరు, వీళ్ళు పెద్దోళ్ళే చచ్చిపోతారు, వాడు కొడుకో మనవాడు ఆస్ట్రేలియా నుండి వాడు అమ్మేస్తాడు 4 కోట్లకి, అయిపోయింది కదా. ఎందుకు తీసి ఉన్నావు? నువ్వు తిని తిరక, కాంప్రమైజ్ కాక, నీ ఫ్రెండ్ దగ్గరికి పోక, మీ అమ్మాయిని చూడక. నిజం సార్. అరే ఎందుకు పరిగెత్తా ఉండరా నేను ఈచ్ మూమెంట్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే మీ దగ్గరికి వచ్చినా హ్యాపీగా వచ్చినా, సాయంత్రం మా మ్యారేజ్కి పోతా, ఎల్లుండి అంటే నేను ప్రతి ఒక్కటి హ్యాపీగా చేస్తా ఉంటా. అరే నాకు డబ్బులు వస్తా ఉండే లేదా సెకండరీ, డబ్బులు వచ్చింటే హ్యాపీనెస్ ఉండేది, డబ్బులు లేకపోతే హ్యాపీనెస్ పోయేది, దరిద్రమైన పని. ఏమైనా దాంట్లో కొన్ని డబ్బులు వస్తాయి, కొన్ని రావు. నేను కాలేజీలు పోతా, గవర్నమెంట్ కాలేజీలు పోతా, యూనివర్సిటీకి పోతా, వాళ్ళు నాకు సార్ మీరు వస్తే ఫ్యాకల్టీ మీకు ఏదో డబ్బులు ఇస్తామో ఏదో అంటారు. నేను తీసుకోను కదా, తీసుకునేది ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను. అసలు ఇంతమంది 1000 మంది పిల్లలతో మాట్లాడి, ఈ కూల్ డ్రింక్స్ వద్దురా నాయనా, నువ్వు తినండిరా, ఎమకలు గట్టికుంటారా, హెల్తీగా ఉండండిరా, మీ ఇంట్లో పనులు చేయండిరా, మీ అమ్మానాయన్ని కొంచెం కూర్చోండిరా, మాట్లాడరా, ఇవన్నీ చెప్పేదాన్ని నాకు పెద్ద ఆపర్చునిటీ కదా. అవును సార్. ఇంకా నన్నే డబ్బులు ఇమ్మన్నా 1000-2000 ఇస్తా. కాబట్టి నేను వద్దనుకున్నా. నేను అదే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి, వీడి దీంతో ఈ హాస్టల్లో ఈ పిల్లలకి మీకు బడ్జెట్ ఉందో తెలియదు, రాగి జావ ఇచ్చేయండి. ఒక నెల 10 రోజులు, 8 రోజులు. రాగి జావ అరే సూపర్ ఫుడ్, మొత్తం కర్ణాటక స్టేట్ అంతా రాగి. చాలా మందికి డైలీ నేను తింటా ఉన్నా 11-12 ఏళ్ళ నుంచి. నా అసిడిటీ అల్సర్ అంతా ఆ రాగి ముద్ద తిన్నప్పుడు తగ్గినట్లు ఉంటే చూసి, నైట్ టైం అసిడిటీ అల్సర్ వచ్చి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయ్యి మంట బుట్టి లేసేసి బెడ్లో బిస్కెట్లు పెట్టుకునేవాడిని. బిస్కెట్లు అన్నీ నమిలితే నోట్లో తేమ ఉండదు కదా నైట్ టైం. అందుకని ఏ బిస్కెట్ తింటే ఈజీగా నోట్లో కరిగిపోతుంది అనేటివి ఐడెంటిఫై చేసేదానికి 10 రకాల బిస్కెట్ పెట్టుకొని వీటా మేరీ గోల్డ్ అనేది ఈజీగా నమలొచ్చు. ఇంకోటి ఏందో హార్లిక్స్ బిస్కెట్లు, ఈ 2 పెట్టుకొని కరకర నవిలి నీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటే మళ్ళీ కొంచెం 3-4 గంటలు నిద్ర వస్తుంది. అంత బాధపడి ఉండేను. ఇప్పుడు ఏకాదశికి ఉపవాసం 40 hours నో ఫుడ్, నో హనీ, తేనె, నిమ్మకాయ కూడా లేదు, వాటర్ కూడా లేకుండా, అవసరమైతే వాటర్ తాగుతా, లేకపోతే వాటర్ కూడా అవసరమైతే అవసరం. వర్షం పడతా ఉంది, వర్షం అవసరం లేదు, ఉండొచ్చా సార్ అట్లా ఉన్నాను. అదే నేను చెప్తా ఉండేది, నా లైఫే ఎగ్జాంపుల్. నేను అట్లా అసిడిటీ బాధపడినోడిని ఇప్పుడు వితౌట్ ఫుడ్ 40 hours. ఈరోజు రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం లాస్ట్ ఫుడ్, రేపంతా ఏమీ లేదు, ఎల్లుండి పొద్దున. ఇది బాడీ ట్రైన్ అయింది అట్లా. అంటే ఫస్ట్ టైం నేను రైస్ తింటా, చెత్తతో తింటా, ఏకాదశికి మంచి చెప్పినారు యూట్యూబ్లో అని టక్క నిలిపేసి కూడా తిరిగి పడతారు. ఎందుకు? బాడీ మైండ్ 2 ప్రిపేర్ కావాలి. అవును సార్. అట్లీస్ట్ మైండ్ ప్రిపేర్ అయితే బాడీ ప్రిపేర్ కాకపోయినా పర్వాలే, మైండ్ డ్రామా ఆడిస్తుంది. మీరు ఏకాదశి అంటే చెమట పట్టేస్తుంది, టెంప్టేషన్ ఉంటుంది, ఎవరో వచ్చి కళ్ళు తిరుగుతా అని అంటారు, ఎవరో వచ్చి ఇంట్లో ఇట్లా తింటే నీకు పొట్టలో ఇదైపోతుంది అంటారు. అట్లా ఎవరు చెప్తారని కాసుకో ఉంటుంది మైండ్, ఇమ్మీడియట్గా మొదలు పెట్టేస్తావు. సో మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఏమి కాదు. ఎందుకంటే ఫ్యాట్గా ఉండేవాళ్ళు, మరీ సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది మహిళలు, పెద్దోళ్ళు పర్టికులర్లీ ఇట్లా చాలా పని చేస్తారు. అవును సార్. పొద్దున 4కి లేసి రకరకాల వాళ్ళు మంచి రోజు అని చెప్పి ఈరోజు ఉపవాసం చేయాలా, ఏకాదశి అని, దానికి ఒక్క పూట భోంచేయాలని, దేవుని పూజ అంతా అయిపోయే వరకు తినకూడదని లేట్ చేసి వాళ్ళ కళ్ళు తిరగతాయి. రియల్గా కళ్ళు వాళ్ళు తిరగతాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వీక్గా ఉంటారు, శారీరకంగా వీక్గా ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా పిల్లలకి బాగా పెడతాము ఫుడ్ అంతా, మనము ఏదో తిందాము, మిగిలింది తిందాము అని కూడా వాళ్ళకి అవసరము. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి సరైన తిండి పెట్టరు పని చేసే వాళ్ళకి. వీళ్ళు సోంబేలు గింతలా అయిపోయింటారు. వీళ్ళకి ఫుడ్ వద్దునైనా ఒబేస్ అయిపోయినా అంటే వాళ్ళకి పెడతారు టైం టు టైము. ఇంకా ఆలోచనలు, వాడికి
ట్యూషన్ పోతున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టాలని వాడు సమస్యలతో వాడు మత్తుతో ఎక్సర్సైజ్ లేక థైరాయిడ్ ప్రాబ్లం రకరకాల ప్రాబ్లమ్స్తో ఉండాడు. వాడికి మార్చి ఉతికి రెడీ చేయాలి. పొద్దున్నే చదువు నిలిపేసి కేబార్ చుట్టూ పరిగెత్తించి సూర్య నమస్కారాలు చేసి నువ్వుల నూనె బాడీకి పూసి ఎండలో పెట్టి ఈ రాగి ముద్ద జొన్న రొట్లు పెట్టి వాడిని రెడీ చేయాలి. వాడిని ఇంకా అమ్మ భుజనాన్న బాగా మార్కులు తెచ్చుకుంటాడు కదా అని చెప్పి వాడు అడిగినవన్నీ చిప్సులు గిప్సులు పిజ్జాలు బర్గర్లు పెట్టి పెప్సీలు దాయిపించి పార్టీలు కేకులు పెట్టి ఇవి పెట్టి అంత చేసి వాడిని ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఏం ముద్దు చేస్తూ ఉంటారు మీరు? సో జనాలకి మనము ఇప్పుడు ఏ జంతువు అయినా చూడండి బాగా రెడీ చేస్తుంది. ఒక పిట్ట అయినా ఒక జంతువు అయినా. ఆ కోడి గద్ద వచ్చినప్పుడు ఒక రకంగా అరుస్తుంది భయంతో, రాండి తమ్ముకోండి అగిరి రాండి అని పిల్లల్ని. ఆహారం వస్తే ఒక రకంగా అరుస్తుంది, రోడ్డు దాటేటో ఒక రకంగా అరుస్తుంది. పాము అలా రకరకాల అంత ట్రైనింగ్ ఇచ్చి బిడ్డల్ని మళ్ళీ తంతుంది. అది ఒక పెద్దదైనాక మళ్ళీ వచ్చింది అనుకో ఫుడ్ కోసమని పుడుస్తుంది. పో నీ ఫుడ్ నువ్వే తెచ్చుకోవాలి. ఎందుకంటే అదే కదా లైఫ్. ఇప్పుడు ప్రపంచంలో ఉండేది అదే మెథడ్. మనం ఏం చేస్తాము, మా వాడికి ఏం తెలియదమ్మా, ప్రతిదీ నేనే బట్టలని అమాయకుడు అని చెప్పి 30 ఏళ్ళు వచ్చినా కానీ నీకేం తెలియదు గమ్మురా అని చెప్పి ఈ మీద అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమాయకుడిని తీసుకొచ్చి ఇంకో అమాయకురాలికి పెళ్లి చేస్తారు. ఈ ఇద్దరు అమాయకులు ఎట్లా సంసారం లాగిస్తారు? ఇంత పెద్ద వైల్డ్ బీస్ట్లు ఉండి ఇంత పెద్ద ప్రపంచంలో ఎట్లా వాడు సర్వే అవుతాడు? ప్రతిదీ వాడు ఫేస్ కావాలి కదా. ఎవరు ఫ్రెండ్షిప్ చేయాలా, ఎవరితో రిలేషన్షిప్లో ఉండాలా, వచ్చిన వాళ్ళతో ఎట్లా ఉండాలా, ఎట్లా హెల్ప్ చేస్తే నువ్వు ఎట్లా హెల్ప్ అడగచ్చు, ఇవన్నీ కూడా లైఫ్లో వాడికి ఎక్స్పీరియన్స్ కావాలి కదా, నేర్పించాల్సినవి. అట్లా నేర్పించడంలే, అది పెద్ద ఇష్యూ అయింది. సో అసిడిటీలు అల్సర్లన్నీ ఇవన్నీ పెద్ద బోగస్. మైండ్ చేస్తాడు మ్యాజిక్. మీరు చిన్నగా అరిగే కొర్రలు సాములు అరికలు ఒప్పుడు తినేసి సాయంత్రం జొన్న రొట్టెలు తిని పొద్దున్న లేచి ఒక గంట సేపు పరిగెత్తే ఆ రాగి జావ అందరూ పొద్దున్నే తాగితే ఒక పూట రాగులు తింటే సూపర్ గా ఉంటారు. నా హిమోగ్లోబిన్ 15.3. సో నేను ఏమీ చేయను, నేను ఇవే ఫుడ్లు తింటా. అందరూ జనాలు హిమోగ్లోబిన్ పెరగడానికి ఇవి అవి ఏమేమో చెప్తారు, రకరకాల టాబ్లెట్లు తింటారు. కాల్షియం పెరగడానికి కాల్షియం అన్ని మాత్రలు అది తమాషా ఏమంటే నాకు ఆడవాళ్ళ కాల్షియం వేరే, మగవాళ్ళ కాల్షియం వేరే, పిల్లల కాల్షియం వేరే అని డబ్బాలు వచ్చినాయి. అట్లా కూడా ఉంటుంది. అరే అదేంది నాన్న ఎంత అన్యాయం అది. కాల్షియం రాగుల్లో ఉంటుంది, ఐరన్ సజ్జల్లో ఉంటుంది. ఆ కాల్షియం అది ఇక్కడ రావాలంటే న్యాచురల్గా సన్ లేకపోతే విటమిన్ D3 బాగుంటే కాల్షియం ప్రొడ్యూస్ ఎముకలు గట్టిగా ఉండాలి. ఆస్టియోపోరోసిస్ రాకూడదంటే ఎముకలు గట్టిగా ఉండాలా. సో ఎనలేకపోవాలా. ఇట్లా ఎడ్యుకేట్ చేసి హెల్తీగా పెట్టాలి. కానీ నువ్వు హెల్త్ పాడు చేసుకో, మా మాత్రలు వాడు, మా టానిక్లు వాడు, మా ఇంజక్షన్లు వేసుకుంటే కరెక్ట్ కాదు కదా. చాలా ఎమర్జెన్సీ వచ్చి ఓల్డ్ ఏజ్లో లేదు ఏదన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండి అబ్జార్ప్షన్ సరిగా లేక ఉండే వాళ్ళకి డెఫినెట్గా హెల్త్ హాస్పిటల్ హెల్త్ కేర్ అవసరమే. బట్ నార్మల్ పబ్లిక్ అందరికి వీక్ చేసి అందరినీ మందులు అమ్మించుకునే దానికి తయారు చేసేది కరెక్ట్ కాదు అది. అవును సార్. అయితే సార్ ఇప్పుడు రాగి జావ చాలా మంచిది అని చెప్పారు, చాలా మంది పాటిస్తున్నారు కూడా. కానీ కొంతమంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా రాగి జావ తీసుకుంటూ ఉంటారు, పిల్లలకైతేనేమి పెద్దవాళ్ళకైతేనేమి. నిజంగా బ్రేక్ఫాస్ట్ తినకుండా రాగి జావ తీసుకుంటే అంత స్టామినా ఉండొచ్చా సార్? ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు తినకుండా ఉండగలుగుతారు ఆకలితో? అంటే రాగి జావలో ఉండేది ఒకవేళ మీరు 3 గ్లాసులు తాగితే 6 స్పూన్ల రాగి పిండి ఉంటుంది, 6 స్పూన్లు టీ స్పూన్. అవును సార్. సో దాంతో ఉండగలరా అంటే చిన్నపిల్లలు సరిపోదు కదా. వాళ్ళు పరిగెత్తారు, ఆడతారు, యాక్టివ్గా ఉంటారు, నడుస్తారు, అన్ని చేస్తారు. ఇంట్లోనే కూర్చొని ఉంటాడు లేదా ఆఫీసులో కూర్చొని ఉండే వాళ్ళకి 2-3 గంటలు సరిపోవచ్చు. అందుకే నేను చెప్పేది 2-3 గంటలకు మళ్ళీ మీకు ఆకలి. నేను చెప్పేది పొద్దున్న లేస్తాను రాగి జావ తాగండి. మీరు పళ్ళు తోముకున్నా పళ్ళు తోముకోకపోయినా లేస్తానే ఫస్ట్ రాగి జావ తాగేసి ఫ్రెష్గా చేసుకొని తాగండి, లేదా రాత్రి చేసి పెట్టుకొని తాగండి, ఎట్లయినా పర్వాలే. అలా తాగొచ్చా సార్? రాత్రి చేసి పెట్టుకుంటే కొంచెం ఫర్మెంట్ అవుతుంది కాబట్టి అంబలి దాంట్లో ఉండే ప్రోబయాటిక్స్ వస్తాయి. సో నైట్ 9-10 గంటలకు చేసి పెట్టేసి పొద్దున్నే తాగేయచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా సార్? అలా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. బయట ఉంటేనే ఫర్మెంట్ అయ్యేది. పిండి అయినా మీరు బయట పెట్టితే ఫర్మెంట్ అయ్యేది దోశలకి ఇడ్లీలకి. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా B12 ఇంప్రూవ్ చేసేదానికి పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాని సపోర్ట్ చేస్తుంది. లాక్టోబాసిల్లస్ ఇవన్నీ. మజ్జిగ పొద్దున్నే మజ్జిగ తాగడం కూడా ఇంపార్టెంట్. అది దేశీయ పాల మజ్జిగ, మరి ఈ ప్యాకెట్ పాలు తెలియదు. సో నైట్ చేసి సో పొద్దున్నే యూ స్టార్ట్ యువర్ డే విత్ రాగి జావా. దెన్ ఆఫీస్ నువ్వు పోయేటప్పుడు మీరు ఏదైనా మిల్లెట్ రవ్వతో ఏదైనా ఇడ్లీ, దోశ, పొంగల్, బిసి బెడమ ఏదో ఒకటి ఫుల్గా తినాల.
ఎంత అంటే ఇంకా చాలు అనుకునేటప్పుడు అంత పెట్టుకొని మళ్ళీ మ్మ్. ఇంకొంచెం పెరుగు వేసుకొని నిమ్మకాయ ఉరిగా పెట్టుకొని టేస్ట్గా తొక్కాల, కడుపు నిండా. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. మ్మ్. సో మధ్యాహ్నం ఆకలి ఉండదు. చిన్నపిల్లలు అయితే మధ్యాహ్నం ఓకే అంత పర్లేదు. దేశీ బియ్యంతో తీసుకొని పప్పు వేసి పంపించండి, మ్మ్. వెజిటబుల్ పంపించండి. పెద్దవాళ్ళకి అవసరం లేదు 100%. ఆఫ్టర్ 25-30 అవసరం లేదు. ఆ, ఇంత తింటే రాగి జావా విత్ గుడ్ ఫుడ్, ఆ. నో బ్రేక్ఫాస్ట్. అంతకు మీకు బ్రేక్ఫాస్ట్కు కష్టం అనుకుంటే మ్మ్. 4 పనస్తోలలో, ఆ. 2 సీతాఫలం, 2 మామిడి పళ్ళు, 2 జామకాయలు, 2 సపోటాలు, ఫ్రూట్స్ ఏవైనా ఫ్రూట్స్ సార్? ఏవైనా, మ్మ్. అరటిపళ్ళు, ఆపిల్ కాకుండా. ఆ, ఎందుకని సార్ ఏదో అవి ఆపిల్ ఇప్పుడు 6 నెలల ముందర పెరికింటారు, దానికి మ్మ్. స్టిక్కర్ వేసి ఏదో చేసింటారు. అరటిపళ్ళు అన్ని మందులు అద్దుతూ ఉంటారు ఒకటి. అవునవును. ప్లస్ రెండోది నేను అబ్జర్వ్ చేసిండేది, ఈ పెద్ద అరటిపళ్ళు తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అవుతుంది. ఆహా. అది తెలియక నేను 30 ఏళ్ళు అరటిపళ్ళు తింటానే ఉన్నా. మా నాన్న చెప్పాడు అరటిపళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్ మంచి తింటానే ఉన్నా. మ్మ్. అరటిపళ్ళు తిన్నప్పుడు, వైట్ రైస్ తిన్నప్పుడు, బాగా వైట్ రైస్ తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అవుతా ఉంది. నేను అబ్జర్వ్ చేశాను, 30 ఏళ్ళు పట్టింది నాకు. సో ఈ వీడియోలు చూసేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేసి చూసుకోండి, మీ అంత మీరే. మ్మ్. జొన్న రొట్టె తినండి, మ్మ్. రైస్ తినండి, మ్మ్. మీకు టేపులు, ఆ గొంతులకు పొల్లంగా వచ్చేది ఇట్లాంటివన్నీ తగ్గినది ఒక్కరోజు చూడండి. ఆ. మళ్ళీ 3 నెలలు ఇది పాటించారనుకో, మీ మ్యూకస్ మెంబ్రేన్ అంటారు, నోట్లో నుంచి పొట్టల వరకు ఉండే ఆ జిగట లాంటి ఒక లేయర్, మ్మ్. దాంట్లో ఉండే చిన్న ఇష్యూస్ డ్యామేజ్ అయ్యే వాటి వల్ల ఇవన్నీ వస్తాయి మీకు. మ్మ్. అవన్నీ రీబిల్డ్ అవుతాయి 3 monthsలో. ఆహా. మళ్ళీ మీరు నిలిపేసిన బజ్జీలు తిన్నా ఎప్పుడన్నా బయట పోయినప్పుడు, అది తినమని కాదు, మ్మ్. తింటే కూడా తట్టుకుంటుంది బాడీ, ఏం కాదు. ఎనర్జీ ఫుడ్ ఇప్పుడు తీసుకున్నాం నేను కాబట్టి. అసలు నేను నా లైఫ్లో నేను బజ్జీలు తినగలనా అనుకోనుండే. మ్మ్. ఇప్పుడు ఎప్పుడైనా రోడ్ సైడ్ ఎప్పుడైనా పోతే మిర్చి బజ్జీలు బాగా కారంగా మ్మ్. అస్సలు ఎంజాయ్ చేస్తుంది అంట, ఏం కాదు. అంటే అట్లే 3 నెలలు తింటే మళ్ళీ బాయ్ అది Continuous ఏదో food. ఎప్పుడైనా పెళ్ళికి పోయినప్పుడు ఏదో అరుదుగా. అరుదుగా అంతే. సో ఈ ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని మధ్యాహ్నము సీజనల్ ఫ్రూట్స్ తిని, మ్మ్. అదే మన చక్కెరకేళి తింటే సూపర్గా ఉంటుంది నాకు. ఓకే. కర్ణాటకలో ఏలక్కి బాళే అంటారు, ఏలక్కి చిన్న సైజ్ చిన్నది, బనానాస్. అది కూడా సూపర్ ఉంటుంది. ఎందుకో తెలియదు మరి, నేను స్టడీ చేయాల. అంటే పెద్దవి రోబోస్టా అవునవును. అవి ఉంటాయి కదా, గ్రాండ్ నైన్ ఇట్లాంటి అవును. పెద్దవి వచ్చినాయి కదా, అవి నిజంగా పట్టదు నాకు. మ్మ్. వైట్ రైస్ డెఫినెట్గా పట్టదు. మ్మ్. ఓ రోజు అస్సలు అసలు తినరా సార్ మీరు వైట్ అది పెళ్ళికి పోయినప్పుడు తింటాను కదా, ఆ రోజు డెఫినెట్గా బాడీ ఎదురా ప్లీజ్ అంటుంది. ఒక్కరోజే మా సర్దుకో అని చెప్తా, నడుస్తుంది, పర్వాలేదు, ఏం కాదు. అయినా అటు పోయినప్పుడు ఉలవచారు వేసుకుంటాము, అక్కడ రెడ్ రైసో నవరా బియ్యమో ఉండవు కదా, అవునవును. సో వేసుకొని తింటాము, మ్మ్. నడుస్తుంది, పర్వాలే. మ్మ్. అప్పుడు కూడా తినకుండా పోతే కొంతమంది మహానుభావులు ఉంటారు, మేము నథింగ్, ఇన్స్పైర్ అయ్యి పెళ్ళికి కూడా మ్మ్. కొర్రన్నం తీసుకుపోయి అక్కడ కూరలు వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. పెళ్లి భోజనాలు ఉన్నారా సార్ అట్లా? ఉన్నారు. ఆ. పెళ్లికి పోయే ముందర భోజనం చేసి ఇంట్లో మంచిగా రొట్టెలు తినేసి, జొన్న రొట్టెలు తినేసి పోయేవాళ్ళు మహానుభావులు ఉన్నారు. మ్మ్. నేను ఆ లెవెల్ ఏరలా. ఇంకా నేను పెళ్లి అంటే సరే ఈరోజు తిందామని పొద్దున్న నుంచి అప్పుడప్పుడైనా? మైండ్ ప్రిపేర్ అయ్యి అలా పోయి తిందామని తింటా. నేను నాన్ వెజ్ డెఫినెట్గా తిన్నా, కానీ ఆ. పెళ్లికి పోయినప్పుడు నేను ఎంజాయ్ చేస్తా, సరే అది అని. అట్లా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మ్మ్. మ్మ్. ఇప్పుడు మా మాటలు వినే ఇన్స్పైర్ అయ్యి మాకంటే అద్భుతంగా, అదే కదా ఇప్పుడు మ్మ్. ఎవరు గురువులు కాదు, చెప్తా ఉంటాం ఏదో మన ఎక్స్పీరియన్స్లో, మ్మ్. అరే దీంట్లో ట్రూత్ ఉందే అని అబ్జర్వ్ చేసి వాడు పోయేసి ఎత్తిపారేసి అల్యూమినియం పాత్రలు, నాన్ స్టిక్ ప్యాన్లు, రిఫైండ్ ఆయిల్, చక్కెర, నాన్ వెజ్ ఎత్తిపారేసి మ్మ్. ఇంటిని మొత్తం మార్చేసి మ్మ్. అద్భుతంగా వాళ్ళ పిల్లల హెల్త్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్మ్. వాళ్ళు చూసి ఆశ్చర్యం వేస్తుంది. మ్మ్. గురువుని మించిన శిష్యులు కదా వాళ్ళందరూ. నేను అసలు గురువు అనే కాన్సెప్టే ఒప్పుకోను. ఇప్పుడు ద్రోణాచార్యుడే బాణాలు వేసింటే మహాభారత యుద్ధంలో అర్జునుడు ఎందుకు? సో గురువు అనేవాళ్ళు కొంచెం ఇంటలెక్చువల్స్ అందరూ ఏం చేయాలా, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని వాళ్ళకంటే అద్భుతంగా ఇన్స్పైర్ చేసి వాళ్ళకంటే బెటర్గా ఆలోచించే విధానంలో తయారు చేసే బాధ్యత కూడా మా మీద ఉంది. అవును సార్, నిజం. వాళ్ళు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టము, మ్మ్. మీరు మ్మ్. ఉండలేరు, చాలా కష్టంగా నేను సాధించినాను అంటే భయపడతారు. ఎవడు చేయడు, భయపడతారు, అవును అవును సార్. ఎవరు చేయరు. సో చాలా ఈజీగా నేను ఒక పూట నిలిపేస్తుడు, ఏం మ్మ్. కాదు, కళ్ళు తిరుగుతాయి, డ్రామా అనుకో, రెస్ట్ తీసుకో, కొంచెం మ్మ్. నీళ్ళు ఎక్కువ తాగు, సింప్లిఫై చేసి చెప్పాలి ఏదైనా. అవును సార్. అంత ఇంత చేసేసి 2 రోజులు తిను, 3 రోజులు తిను, 14 రకాల కషాయాలు, 20 రకాలు తిను అంటే హడావిడి లేకుండా. అవన్నీ చేయలేక పాపం విని మనం ఏలేములు అనుకుంటాం. ఇంత ఎక్కడ పాటిస్తాము ఇప్పుడు అనిపిస్తుంది. నేను చెప్పేటివి మీరు ఇంట్లో పోయి చేయొచ్చు అని అనిపిస్తుంది కదా. అవును సార్, సింపుల్ గా ఉంది. ఇప్పుడు 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, మ్మ్. పిల్లలకి ఏదో ఒకటి మధ్యాహ్నం పొద్దున్న. లడ్డూలు చేసే టైం లేదు, మ్మ్. నువ్వులు కొద్దిగా వేయించుకొని గ్లాస్ బాటిల్ పెట్టుకోండి. మ్మ్. వాళ్ళ పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయిపోతారు, పోయేటప్పుడు రా అని చెప్పి అన్ని నువ్వులు నోట్లో పోయండి. ఆ. ఆ బెల్లం ముక్క అంత ముక్కలు చేసి పెట్టుకోండి, నోట్లో బెల్లం ముక్క వేయండి, మ్మ్. నములుతా బోరా అని చెప్పండి.
లడ్డు ద్రోపతారు. లడ్డు చేసే టైం కూడా లేదు కదా, అందరూ చాలా మంది బిజీగా ఉంటారు కదా. నిజం సార్. ఇక ఎట్లా లడ్డు ఎట్లా తినాలి వాడు, అవునవును. నములుతాడు, నమిలి జాస్ అన్ని కదలుతాయి, థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, నమిలినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది, మంచి తింటానమనే ఒక మెసేజ్ పోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా రే మా అమ్మ నువ్వులు బెల్లం పెట్టిందిరా, బెల్లంలో ఏముంటాయి గూగుల్ చేసి చూసుకోండి అందరూ. చాలా ఇన్ని ఎక్స్పెరిమెంట్లు ఇన్ని ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తారు కదా, నువ్వులు ఏముంది బెల్లం ఏముంది అది చూసుకోండి, అది తింటా అంటారు, నువ్వు మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పోతుంది. ప్రాబబ్లీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తినొచ్చు, ఆ చాక్లెట్లో వేసి పెట్టేసి కేక్లు వేసి పెట్టేసి తినొచ్చునేమో. రెండోళ్ళు పల్లీలు బెల్లము, పల్లీలు ఈరోజు పొద్దున్న నానబెట్టి సాయంత్రం మొలగట్టి వాటి పొద్దున్నే సూపర్ టేస్ట్ ఉంటాయి. అట్లే పైన ఆ పొట్టుతో పాటి ఆ లిగ్నాన్స్ అని ఉంటుంది, బ్రెయిన్ చాలా మంచిదంట. ఒక ఐపీఎస్ ఆఫీసరు ఎప్పుడన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు ఇంత వేరుశెనగ పైన పుట్టు తీస్తాం కదా మనం కాల్చినాక, ఆ పుట్టు తీసుకుపోతారు, పుట్టును పొడి చేసి కూరలో కలుపుకుంటాడు. ఆయన చాలా ఫిట్, 2 days అసలు ఫుడ్ ఏదండు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 8 hours తింటాడు, 6 hours వెళ్తుందండు, ఫుల్ జిమ్ చేస్తాడు, వెరీ వెరీ ఫిట్. ఐపీఎస్ అంటే ఫిట్ ఆయన అంత. సో ఆయన ఇప్పుడు పొట్టుతో పాటి పల్లీలు అన్ని నోట్లో పెట్టుకొని అన్నీ ఎక్కువ కాదు, ఒక 20 పల్లీలు, అంత బెల్లం ముక్క, పచ్చి కొబ్బరి, సూపర్ డూపర్ ఫుడ్ ఫర్ ది బ్రెయిన్. పచ్చి కొబ్బరి. డాక్టర్ బిఎం హెగ్డే అని పెద్ద గ్రేట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ, ఆయన చాలా బుక్స్ అని రాశాడు, మెడికల్ కాలేజ్ బయట ఫారిన్లో చాలా ఫేమస్ ఆ బుక్స్ కూడా. సో ఆయన చెప్తారు బ్రెయిన్ టానిక్ కొబ్బరి అని. సో కొబ్బరి ముక్క బెల్లం టేస్టీ ఉంటుంది, కొబ్బరి బెల్లం అది 2 రోజులు, 2 రోజులు కాబట్టి 3 రోజులు లేదు 1 రోజు బోర్ కొట్టే వరకు, బోర్ కొట్టింది, బోర్ కొట్టడం మార్చేసేది, అందుకని మార్చమంటాను అంతే. లేకపోతే సో అదేదో 2 రోజులు అని చెప్పి 2 రోజులు అయ్యో 3 రోజు కూడా తినేసానే అని టెన్షన్ ఏం అవసరం లే. ఫస్ట్ మైండ్ ను చాలా మంది ఇలాగే ఉంటారు సార్, అయ్యో 6 లీటర్లు నీళ్ళు తాగాల అని చెప్పింటారు ఎవరో. ఇప్పుడు వర్షం పడుతుంది ఈరోజు, దప్పే ఉండదు, అయ్యో అని చెప్పి పోస్ట్పోన్ చేసి రాత్రి 10 గంటలకి 3 లీటర్లు లాగి పడుకో, రాత్రి అంతా బాత్రూమ్ పోయి నిద్ర పట్టక ఎందుకు వచ్చిన నీ బాడీ అడిగితే తాగరాడు ఆయన, నీ బాడీ అడిగినప్పుడు తాగడంలే. అప్పుడు కూల్ డ్రింక్ తాగుతాడు, ఏదో చెత్త తింటాడు, బిజీగా ఉంటాడు, పోస్ట్పోన్ చేస్తాడు, భోజనం తినే టైంలో తాగకూడదు, ఆ టైంలో తాగుతాడు, సమ్మర్కి బయట పోయినప్పుడు తాగకుండా కిడ్నీ స్టోన్లన్నీ తెచ్చుకుంటాడు, తాగాలని కూడా తాగడంలే. అవసరం లేనప్పుడు కొంతమంది మొండిగా నీళ్ళు తాగేది కూడా అవసరం లే. మీ నోరు తడిగా ఉంటే అవసరం లేదు, ఆ నోరు పొడిబారిపోతుంది అంటే తప్పైనట్టు ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ కాన్షియస్గా ఉంటే, అప్పుడు నీళ్ళు తాగండి. ఇప్పుడు నేను కూడా చూడండి, ఇప్పుడు స్టీల్ బాటిల్ తెచ్చుకున్నా, అది మీరు ప్లాస్టిక్ బాటిల్ పెట్టారు, తాగను, ఈ లీటర్ సరిపోతుంది నాకు. నేను వేడి నీళ్ళు కాదు, నార్మల్ వాటరే, కావేరీ వాటరే. మీ ఊర్లో కావేరీ అంటే కర్ణాటక, ఇక్కడ మంజీరా వాటరే పెట్టుకున్నా, ఓన్లీ మంజీరా వాటరే. ఇది ప్రకృతివనం ఫిల్టర్ అని ఒకటి పెట్టినా మా ఫ్రెండ్ దగ్గర, దాంట్లో సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్ర బొగ్గులు వేసి ఉంటాము, దాంట్లో న్యాచురల్ కాల్షియము, మెగ్నీషియం అన్నీ వస్తాయి. ఆ నీళ్ళని పెట్టుకున్నా, ఇది 1 లీటర్ తాగుతా. సో దప్పి అయినప్పుడు తాగాల. మరీ పోస్ట్పోన్ చేస్తే మీకు యూరిన్ ఎల్లోకి వస్తుంది, తెలుస్తుంది కదా. అవునవును సార్, తెలుస్తుంది. మరీ లేట్ చేశాను అనుకోండి మంట పుడుతుంది. కొన్ని రోజులు అంటే ఒక రోజుని కాదు, డిలే చేస్తుంటే 1 నెల మంట పడుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గర పోతారు, నీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంది. ఎందుకు ఉంది ఇన్ఫెక్షన్? లోపల సఫిషియెంట్ వాటర్ లేదు, మీ డిహైడ్రేట్ అవుతుంది బాడీ. డిహైడ్రేట్ అయినప్పుడు ఏమి చేస్తుంది మా బాడీ? మీ యూరిన్ బ్లాడర్ లో ఉండి యూరిన్ లాగేసుకుంటుంది, మోషన్ లో ఉండే నీళ్లను లాగేసుకుంటుంది. అందుకని కాన్స్టిపేషన్, నీళ్ళు లేకపోతే మోషన్లో ఉండే నీళ్ళను లాగేసుకుంటాం. ఎందుకంటే బాడీ మెటబాలిజంకి, ఫంక్షన్కి వాటర్ కావాలి, చాలా 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 ఇంపార్టెంట్ అది. అది పాపం నువ్వు తాగుతావేమో చూస్తుంది, లేనప్పుడు ఏమో లాక్కుంటుంది. ఇప్పుడు మీరు ఇంటికి 1 లీటర్ ఇచ్చి ఇల్లంతా తుడిచేయమన్నామనుకో, ఏం చేస్తారు? ఆ నీళ్ళు అద్ది మురికిగా అయిపోతుంది. అందుకని యూరిన్ ఎల్లోకి వస్తుంది, మోషన్ గట్టిగా వస్తూ ఉంది, అది లోపల బాధపడతా ఉంది, క్లీన్ చేసుకోలేదు. నీకు అదే సఫిషియెంట్ వాటర్ ఇస్తే క్లీన్ అవుతుంది, క్లియర్గా అవుతుంది. అందుకే భోజనం మధ్యలో బాగా నీళ్ళు తాగితే మీకు ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే నీట్గా లూజ్గా ఉండి ఫ్రీ మోషన్ అవుతుంది. పైల్స్, ఫిస్టులాలు, హెమరాయిడ్స్ ఇవన్నీ నీళ్ళతో పోతుంది. ఇవన్నీ అంటే వాటర్ తాగకపోవడం వల్లనే వస్తాయి. 100% బాడీలో హీట్ ఎక్కువగా ఉండటం వల్ల అంటారు కదా. హీట్ అంటే అదే, ఇప్పుడు బాడీ హీట్ ఎందుకు వస్తుంది? నీళ్ళు లేకపోతే హీట్ అదే, ట్రాక్టర్ అయినా ఇంజన్ అయినా నీళ్ళు లేకుండా వెళ్తే హీట్ అవుతుంది. నీళ్ళు తాగండి, నీళ్ళు 1 లీటర్ పెట్టుకొని తాగండి. చాలా మంది నీళ్ళు పెట్టుకోరు, 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనేది చాలా మందికి ఇష్టం ఉండదు. ఇప్పుడేమో తెలియదు, ఇప్పుడు అందరు రిచ్ కదా, తెలియదు. ముందైతే అసలు 20 రూపాయల బాటిల్ వింతగా కొనరు.
అప్పుడు ఇంటికి పోయినాక భోజనం చేసే టైంలో నీళ్లు తాగుతారు. సో లోపల ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ అప్పుడు నీళ్లు తాగితే డైల్యూట్ అయిపోతాయి కదా. ఇప్పుడు బాగా వేగిన నూనెలో మీరు బజ్జీలు వేస్తే కాగుతాయి. మళ్ళీ ఓ ప్యాకెట్ కట్ చేసి నీళ్లు పోస్తే ఆయిల్ పోస్తే మళ్ళీ హీట్ అవ్వాలి. మరి హీట్ అవ్వాలి, మన లోపల డైల్యూట్ వెయిట్ చేయాలి కదా మళ్ళీ అవును. అరగంట అన్న. సో ఈ మిస్టేక్లు చేస్తారు కాబట్టి సఫిషియెంట్గా నీళ్లు భోజనం మధ్యలో, బ్రేక్ఫాస్ట్కు భోజనం మధ్యలో, లేదు భోజనానికి అరగంట ఒక గంట ముందర వరకు తాగుతా ఉండండి. ఓ 2 గ్లాసులు తాగండి, మళ్ళీ 2 గ్లాసులు తాగండి, దప్పి లేదు అయినా ఒక గ్లాస్ తాగండి. అట్లా అలవాటు చేస్తే మళ్ళీ దప్పి పుట్టిస్తుంది. ఎందుకంటే ఇంత ముందరతో నువ్వు 5 ఏళ్ళు దప్పి అయితే కూడా అది తాగలా సరిగా, అది డీహైడ్రేషన్ అయ్యి సంపితే కానీ చెప్పడం లే పాపం. ఎందుకంటే దాన్ని అల్లావుద్దీన్ అద్భుతంగా లోపలేసి బిగి చెప్పదు, నోరు పూసుకో అని చెప్పినావు దానికి. మీ అమ్మ నాన్న కూడా నీతో 10 రోజులు చెప్తారు, టీవీ చూడొద్దు అని చెప్తారు, పోమా అని తిడతావు, మళ్ళీ ఏం చేస్తారు, వదిలేస్తారు అమ్మ. అట్లా అది కూడా వదిలేసి మళ్ళీ కిడ్నీలో స్టోన్ తెప్పిస్తుంది ఒక 6 నెలల తర్వాత. అప్పుడు గన్నొప్పి అంటే స్కాన్ చేసి చూడమ్మా ఎక్కడికి పోదు, లైఫ్ స్టైల్ మార్చుకుంటే రాకుండా ఉంటుంది. నా అసిడిటీ 30 ఏళ్ళ అసిడిటీ పోయింది, వస్తుంది పోతుంది. ఇప్పుడు అసలు భయమే లేదు అసిడిటీ అంటే. నేను ఇట్లే 2 రోజులు ఉండిపోమంటే కూడా ఉంటా, ఫుడ్ లేకుండా కూడా నీళ్ళు తాగుతా ఉంటా, నీళ్ళు లేకపోయినా ఉండు అంటే కూడా ఉంటుంది పాపం అది. ఎందుకంటే మళ్ళీ మంచి ఫుడ్ పెడతాను అని నా బాడీకి నా మైండ్కి తెలుసు, అలవాటు అయిపోయింది దానికి. నేను అట్ ది మోస్ట్ ఏం చేస్తా, బస్సుల్లో పోయేటప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు పల్లీలు తీసుకుంటా, లేదు గుగ్గిళ్ళు లాగా చేసుకొని వస్తారు, శనగలు ఇవన్నీ వేసుకొని వస్తారు, అవి తింటా. ఆ వెనకాలనే సమోసాలు వస్తాయి, అమ్మాడు చూసి వచ్చేస్తుంది ఎవరికైనా. రైట్ ఫుడ్ తింటా ఉంటే, నువ్వు మంచి కంపెనీలో ఉంటే చెత్తను పక్కన పెట్టేయచ్చు. వెరీ సింపుల్ అది. యూ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని. నువ్వు ఎవరితో తిరుగుతావు అవి వస్తాయి కదా. ఇప్పుడు సాయంత్రం ఎప్పుడైతుందా మందు పార్టీ కూర్చుందామంటే ఓకే, అదేమి చెడ్డని కాదు, నేనేం తప్పు అని చెప్పడంలే. నీకు అదే ఉంటుంది, లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది, లివర్ ఎనర్జీ అవుతుంది, లివర్ క్యాన్సర్ రావచ్చు, లివర్ దానికని ప్రిపేర్ అయ్యే కదా వాళ్ళు ఉన్నారు, కొని తెచ్చుకుంటున్నారు. అంటే వస్తుందని తెలిసి కూడా తాగుతాడు, ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు అట్లా కూడా హ్యాపీగా ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటారు, నువ్వు పల్లీలు తిని ఇల్లు తిని 100 ఏళ్ళు బతికేది ఎందుకు, నేను మందు తాగి అన్ని తినేసి నేను 50 ఏళ్ళు చచ్చిపోతా, హాయిగా చచ్చిపోంటారు స్వామి, ఎవరు తింటారు. అసలు నేను కూడా 100 ఏళ్ళు బతుకుతాను ఎవరి తిని, నాకు ఏమి గ్యారెంటీ, నాకు కూడా క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు మీ ఊరికి వచ్చినా ఏదో పొల్యూషన్లో ఉంటా, ఏదో మా ఊర్లోనే ఏదైనా జరిగిండొచ్చు, ఏదో నాకు కూడా క్యాన్సర్ రావచ్చు, తెలియదు. బట్ నేను ఇప్పుడు చెప్పడం ఏమంటే, నా అసిడిటీలు పోగొట్టుకున్నా, నా సిరింగ్స్ పోగొట్టుకున్నా, సిరింగోమీలియా, స్పైనల్ వచ్చే స్వెల్లింగ్, నాకు వచ్చిన పల్మనరీ ఎంబాలిజం కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, ఎప్పుడు తుమ్ములు, కళ్ళు నీళ్ళు ఎట్ట పోయిందో మొత్తం పోయింది. ఆశ్చర్యం నాకు, అబ్బా నా లైఫ్ స్టైల్ నాకు బాగుంది, ఐఎమ్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండేదానికి స్టూడియోకి వచ్చిన, జనాలందరినీ హ్యాపీగా పెట్టాలనే ఉద్దేశమే లేదు నాకు. ఐఎమ్ హ్యాపీ నా లైఫ్ స్టైల్. సో నా లైఫ్ స్టైల్ చాలా సింప్లిఫై చేసుకున్నా. నేను ఇన్ని రకాలు ఇవి అన్నీ వదిలేసిన, తగ్గించుకుంటా, కషాయాలు తగ్గించుకుంటా, ఫుడ్లు తగ్గించుకుంటా. అరే అంత రాగి ముద్ద అరికెలతో సాయంత్రం జొన్న రొట్టె, హ్యాపీగా ఉంది. ఆ జొన్న రొట్టె చేసేది ఎట్లా అనేది పెద్ద సమస్య అందరికీ. బాగా రొట్టెలు చేసుకుని ఎట్లా సార్ అరే కంపు కొడతా ఉండే చేపల్ని ఆదివారం పొద్దునే పోయి తీసుకొని వాటి తోమి పేగులు కోసి అది వేసన వస్తూ ఉంటే దానికి అల్లము వెల్లుల్లి పేస్టులు మసాలా అది వేసి పట్టించి వేసుకొని తింటా ఉంటారు కదా. వేడి నీళ్ళలో జొన్న పిండి వేసి తిప్పి అట్లా పెడితే అట్లా తడితే మేమే వాలంటీర్స్ అందరూ ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఇప్పుడు 6 మంది వాలంటీర్స్ జాయిన్ అయినారు. అంటే వాళ్ళ జాబ్స్ అన్ని వదులుకొని వచ్చేసి ఆర్గానిక్ ఫార్మ్ నేర్చుకోవాలా, ఇట్లా విషయాలన్నీ బయో ఎంజైమ్స్ అవన్నీ మాట్లాడు. వాళ్ళు సాయంత్రం 5:30 వరకు ఉంటారు మాకు వంట చేసేవాళ్ళు. తర్వాత మేము 6 గంటల రొట్టెలు తినాలా, ఫ్రెష్గా తినాలా, ఈవినింగ్ తినాలా సార్, సన్సెట్ లోపల తినేయాలా. ఎవరైనా ఏ జంతువు అయినా మనం అట్లే తిన్నాం, 100,000 సంవత్సరాలు అట్లే తిన్నాం. గూట్లో దీపం నోట్లో ముద్ద, వెరీ సింపుల్. సో 5:30కంతా మేము వెళ్ళిపోతారు పన్నోడు. మేము ఎట్లా చేయాలనుకుంటారు. మా అమ్మాయి ఈ లోపల రిషివేల్లో చదివింది. మా అమ్మాయి 4th నుంచి 12th వరకు చదివి ఆమెకి ఎకనామిక్స్లో 100 out of 100 వచ్చింది. నాకే ఆశ్చర్యం, అన్ని మార్కులు. ఎందుకంటే ఆమె స్పోర్ట్స్ 5'10" ఉంటుంది హైట్. అమ్మాయిని కాదు, చాలా మందికి రిషివేలు ఏమంటే సీరియస్గా చెప్పిస్తారు, ఏదైనా సబ్జెక్ట్ అయినా, గేమ్స్ అయినా స్పోర్ట్స్ అయినా ఏదైనా కానీ వాళ్ళు సీరియస్ చెప్తారు. సీరియస్ నేర్చుకుంటారు. ఫ్లూటు, డ్రమ్స్, డాన్సు, ట్రైబల్ ఏవో ఉంటాయి వాళ్ళకి అన్ని.
భరతనాట్యం ఇవి కూడా అన్నీ కూడా బాగా చేస్తుంది అమ్మాయి. క్లాసికల్స్. సో ఆమె తర్వాత ఎకనామిక్స్లో వస్తే ఆమె ఎకనామిక్స్ తీసుకోరా, ఆమె ఫిలాసఫీ తీసుకుంటానని చెప్పి అజిం ప్రేమ్జీ యూనివర్సిటీలో బెంగళూరులో ఫిలాసఫీ తీసుకునింది, హిస్టరీ ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ సబ్జెక్టులతో. అది అయిపోయినాక ఎకాలజీ మీద లండన్లో షూమేకర్ యూనివర్సిటీలో ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే రిషివల్ స్కూల్ ఉంటే అక్కడ పనిచేసింది 1 year బ్రాక్వుడ్లో. ఇప్పుడు ఆమె వచ్చేసి అక్కడ కల్చర్ ఏమంటే వెస్ట్లో ఆ స్కూల్స్ వాళ్ళు సీరియస్గా పనిచేస్తారు, అన్ని పనులు చేస్తారు. ఏది పెద్ద పెద్ద గంగాళాలకి ఫుడ్ వండే కాడ నుంచి, తోటలో పనిచేసే కాడ నుంచి, టీచింగ్ కాడ నుంచి, ఫుట్బాల్ మంచు పడతా ఉంటే ఫుట్బాల్ ఆడే కాడ నుంచి అన్ని పనులు చేస్తారు వాళ్ళు. ఇక్కడ మనోళ్ళు ఏమంటే బాగా చదువుకుంటే ఏం పనులు చేయకపోతే బాగా చదువు, ఒరే నాయన వాడికి ఏ పని చెప్పినా టెన్షనే మళ్ళీ. అవును. సో ఆమె వచ్చింది 3 months అయింది వచ్చి. సో ఆమె మనమే చేసుకుందాము అని ఒకసారి ప్రపోజల్ పెడితే మేమే వదిలి పెట్టేసి చేసినాము. ఓ రోజు ఇట్లా 2 రోజులు 3 రోజులు ఇప్పుడు అందరూ ఎక్స్పర్ట్ అయిపోయినారు. ఇప్పుడు అరగంటలో 20 రొట్టెలు చేసేస్తాము, ఆల్ బాయ్స్ 1 or 2 girls. ఓకే, వాళ్ళు లేకపోయినా మేమే చేసుకుంటాము. సో ఎవరైనా మేము జొన్న రొట్టె అని బాధపడిపోయి మగవాళ్ళందరూ చాలా ఈజీగా రొట్టె చేసుకోవచ్చు ఆయన. అన్ని ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసి, అంత మిర్చి కొంచెం వేసి, సాల్ట్ వేసి ఆ పిండిలో కలిపేసి, వేడి నీళ్ళలో వీడేసి కలిపేస్తే బాగా బాగా పిసికేసి దాంట్లో ఇవన్నీ ఆనియన్ వేసేసి అడబెట్టేసి కొంచెం గట్టిగా ఉండాలా పిండి. దాన్ని కాటన్ గుడ్డ, క్లాత్, కలర్ లేని క్లాత్ మీద కాటన్ గుడ్డ మీద వేసుకొని అంత ముట్ట పెట్టుకో, అట్లా బాగా ఉత్తుతా ఉంటే గట్టిగా వచ్చేస్తుంది. కొంచెం ఎక్స్పర్ట్ అయితే ఈజీగా వచ్చేయచ్చు. చిన్నపిల్లలు ఇంకా స్పీడ్గా వచ్చేస్తారు 5 నిమిషాల్లో. వచ్చేసి దాని గుడ్డ తీసుకుపోయి అట్లే పెరుగు మీద వేసేసేది, అంతే రొట్టె వచ్చేసింది. వేసినప్పుడల్లా గుడ్డని కింద తేమ చేసుకోవాలా, నూనె లేదు ఏమి లేదు. ఇంకా పల్లీల పొడి 1/2 cup, 1 cup పిండికి ఒక ఫ్రెండ్ చెప్పింది లోపల 1/2 cup పల్లీల పొడి వేస్తే సూపర్ టేస్ట్. ఎట్లుంటుంది తెలిసిన, నీకు పొలారెడ్డి స్వీట్లు తిన్నితే ఏ ఫీలింగ్ హ్యాపీ అట్లుంటుంది, అంత టేస్ట్. కలిపేటప్పుడు అందులో మిక్స్ చేయాలి. పిండి కలిపేటప్పుడే అది సమ వేసుకొని కలుపుకునేసి రొట్టె తట్టేస్తే కొంచెం షేప్లెస్ కావచ్చు, కానీ నోట్లో షేప్ అట్లే తింటాడమ్మా. షేప్లెస్ అయితే ఏమైతే తినచ్చు. అవి వేసి ఇంకా సాయంత్రం ప్రతిరోజు మేము ఆ గుడిలో గుగ్గిలు పెడతారు కదా, బఠానీలు కానీ, శనగలు కానీ, అలసందులు కానీ, ఉలవలు కానీ, పెసర్లు కానీ, ఇవి పొద్దునే నానబెట్టి ఉడకబెట్టి దాంట్లో తిరగమాత పెట్టి అవన్నీ వేసేసి జీలకర్ర వేసి తిరగమాత ఆవాలు వేసి తిరగమాత పెడతారు. అన్ని రాత్రి కూడా నేను కారులో అదే తిన్నా, ట్రైన్లో. ఒక జొన్న రొట్టె, అన్ని శనగలు, ఆ పల్లీలు తెచ్చుకునే మర్చిపోయినా అన్నాడు. ఆ పల్లీలు ఈ 2 తినేసి అంత వెజిటబుల్ తిన్నామనుకోండి, 2 మామిడి పళ్ళు తిన్నామనుకోండి, సూపర్ ఫుడ్ కదా. నీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వచ్చా, డెఫిషియన్సీ లేదు. ఆ వేడిగా చేసుకుని రొట్టె తింటే ఎంత టేస్ట్గా ఉండింది. ఇక వేరే ఫుడ్ తినక పోదు. ఇప్పుడు ఆవు గిడ్డే తింటుంది హ్యాపీగా. 20 ఏళ్ళు 15 మంది బిడ్డలు పుట్టిస్తుంది. అది కాల్షియం 500 కిలోలు వాడి, కాల్షియం డెఫిషియన్సీ లేదు, పిక్కలు పట్టుకోవు. మనము అన్ని తినేస్తే, ఆవులు తింటే, గేదెలు తింటే, కోళ్ళు తింటే, పావురాలు తింటే, చేపలు తింటే, రొయ్యలు, క్రాబ్స్, అదేంటి షార్కులు, ఏదో కొత్తవన్నీ తిని కింద కూర్చుంటే పైకి లేలేము, అక్క పైకి లేవు అంటాడు. ఈ డెఫిషియన్సీ థైరాయిడ్ లేదు, బీపీ, కాల్షియం లేదు, ఐరన్ లేదు. ఏంది నాయనా మనుషులు ఏమైతుంది? సో సంథింగ్ రాంగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇన్ని రకాలు తినడం మీకు హెల్త్ లేకపోతే ఎట్లా? సో అట్లా జొన్న రొట్టెలు జయించేసాము. అబ్బా హ్యాపీ. ఇప్పుడు సాయంత్రం భయం లే. అది మాత్రం అయితే అమ్మ జొన్న రొట్టెలు యూజ్ చేసి పెట్టాలో. ఓకే, రాగి ముద్ద కూడా రాగి ముద్ద, కొర్ర రవ్వతో ఉప్మానో ఏదో వాళ్ళు బల్క్ చేస్తారు, కానీ మాకు రొట్టె తింటే వచ్చే టేస్ట్ ఏది లేదు. ఓకే, వేడిగా ఉప్మా కూడా, పొంగల్ కూడా బాగానే ఉంటుంది, మిల్లెట్స్తో పొంగల్ కూడా బాగానే ఉంటుంది. ఏదో వాళ్ళకి ఇట్లా దీనికి రొట్టె బాగుంటుంది, అలవాటు అయిపోయినాము, బాగుంది. సో మనము ఏదైనా సమస్యని, అది సమస్య ఎట్లా సాల్వ్ చేసేది, ఎవరి ద్వారా సాల్వ్ చేయించాలనుకుంటా ఉంటే అది ఎప్పుడు సాల్వ్ కాదు. భార్య ద్వారా అవుతుంది, భర్త ద్వారా అవుతుంది, పెళ్ళి అయిపోతే అవుతుంది, అట్లే కాదు. పెళ్ళి అయిపోతే ఏమో అన్నీ అయిపోతాయి, అన్నీ భార్య చేసి పెట్టేస్తుంది, భర్త అన్నీ సంపాదించేస్తాడు, నన్ను సినిమాలోలాగా అంతా గుర్రం మీద తిప్పుతాడు, ఎన్ని కుదరవు, అన్నీ అయ్యేది కాదు. ఎవరి జీవితాలు అట్లా కాదు. నువ్వు ఏం చేయగలనుకుని నీ ద్వారా అయ్యేటివి డెఫినెట్గా అవుతాయి. నువ్వు ఇంకా ఫిజికల్గా ఫిట్గా ఉంటే నీ ద్వారా వాళ్ళ డ్రీమ్స్ కొన్ని చేయొచ్చు, ఫుల్ఫిల్ చేయొచ్చు, నువ్వు ఎనర్జెటిక్గా ఉంటే. ఇప్పుడు ఇద్దరికి, భర్తకు భార్యకి ఇద్దరికి హెల్త్ బాగాలేకుండా, ఇద్దరికి ఇబ్బందులు పడకుండా, ఇద్దరికి టెన్షన్ ఉండి, ఇద్దరు మైండ్ ఫ్రీగా లేకుండా, పీస్ఫుల్గా లేకుండా ఉంటే ఎట్లా సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్? సాయంత్రం పెట్టేప్పటికి అంతా పడిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయి బ్రెయిన్, నువ్వు ఆఫ్ చేయి స్విచ్ అనుకునే లెవెల్కి వచ్చేసి
అసలు తినేదాన్ని కూడా ఓపిక లేకుండా ఉండే స్టేజ్లో ఉండాలి కదా. అవును సార్, దట్ నిజం. ఈస్ వెరీ ప్యాథటిక్. ఎనర్జీ ఉండాలా. ఉమ్. ఇప్పుడు నేను మొత్తం 4 రొట్టెలు తిన్నా, ఆ, అసలు 2కి సరిపోయింది. 3వ రొట్టె కసిగా తిన్నాము, మంచిగా ఉన్నాయి జొన్న రొట్టెలు అనుకున్నా. 4 రొట్టె అవసరం లేదు. మా ఫ్రెండ్ అడిగిన, నువ్వు తింటావా అంటే నేను తిన్నబ్బా అన్నాడు. అసలు వేస్ట్ అవుతుంది తినేసిన. అందుకని మొత్తం వచ్చి ఆ, ఈ స్టూడియో 2 గంటలు పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నా. ఆ. సరే అయినా మీరు ఏదో ఫిక్స్ అయిపోయింది కదా, అది కూడా వచ్చిన ఎనర్జీ ఉంది కదా. నిద్రపోదాం అనుకున్నారా సార్? అంటే నిద్రపోయి పడుకోని కాదు, రిలాక్స్ అట్లా ఉండి ఉమ్. వాన పడతా ఉంది, వర్షం పడతా ఉంది, పొద్దున్న అవునవును, ఎంజాయ్ చల్లగా. చేద్దాం అట్లా ఉందాం అనుకున్నా. అంటే దీని మైండ్ని పని చేయించాలి కదా. ఉమ్, ఉమ్. మీతో మాట్లాడాలంటే నేను మైండ్ పని చేయాలి. అవునవును. సో మైండ్ని ఆఫ్ చేసేది కూడా నేర్చుకున్నా ఈ లోపల. ఆ, అంటే వచ్చే థాట్స్ అన్నీ ఒక మహత్రియ రా అని మీరు గూగుల్ చేయండి. మహత్రియ, మహత్రియ, MAHATRIA, మహత్రియ స్పేస్ రా అని ఒక ఆయన మహత్రియ రా. ఫిలాసఫరు. ఉమ్. ఆ ఫిలాసఫీ మీద మాట్లాడతారు, తమిళనాడు ఆయన. ఆయన ఒక వీడియోలో చెప్తా ఉన్నాడు, నీకు చాలామంది చెప్పింటారులే, తెలుగులో కూడా చాలామంది చెప్పింటారు, నీకు వచ్చే ఆలోచనలు, ఆయన చెప్పడం 60,000 ఆలోచనలు వస్తాయి అప్రాక్సిమేట్గా మనిషికి, ఒక 60,000 ఒక రోజులో. ఆ, అంటే నువ్వు 15 గంటలు మేల్కొంటావు అంటే ఒక గంటకి 4,000 ఆలోచనలు వస్తాయి. ఆ. సో ఈ 4,000 ఆలోచనలు అంతా జంకే ఎక్కువ. నిజం సార్. ఆ, నువ్వు నువ్వు కరెక్ట్గా స్నానం చేసి భోజనం చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టో, లేదో ఇంకో పనో, లేదు ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే ఫోన్ చేయడమో, దాని గురించి ఆలోచించడమో, ఇవి తప్ప ఉమ్. మిగతా అన్నీ వేస్ట్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఈరోజు నేను నా భార్య లేట్గా లేచింది, అవుతుందో లేదో, బస్సు అందుతుందో లేదో, ఉమ్. బస్సు అందకపోతే ఆటోలో పోతావు, అవును, ఆటో లేకపోతే ఏదో పోతావు. అంతే. అంటే నీకు సంబంధం లేని, మా ఊడు ఐఐటి రాలా, ఈసారి ఏం చేయాలా, ఉమ్. పెళ్ళి ఏదో ప్రాబ్లం అవుతా ఉంది, ఏం చేయాలా, పెళ్ళి ఏదైనా ప్రాబ్లం అయితే అందరినీ పిలిచి కూర్చోపెట్టి మాట్లాడాలి, అంతే కదా. ఆలోచన తప్ప వేరే ఎక్స్ట్రా వచ్చింది అనుకో, పక్కన పెట్టాలి దాన్ని. ఉమ్. లేకపోతే అది తింటా ఉంటుంది. ఫస్ట్ వాడి తిట్టిండల్లా, వీడియో చేసినాడు, ఆ అమ్మాయి తప్పు కదా, ఇది కదా, ఇవన్నీ పాత వాటికి పోయి లాగి లాగుతూ ఉంటుంది. అది అవును. అప్పుడే కట్ చేసేయాలి దాన్ని. ఉమ్. అప్పుడు నీకు ఏది అవసరమో అదే అది ఆలోచిస్తా. గుర్తుకొస్తుంది. అవును. నీకు మైండ్ ఎక్కడ తీసుకుపోతాను తెలిసినప్పుడు కట్ చేసి ఎందుకు తీసుకొచ్చి సైలెంట్గా పెట్టు. ఉమ్. అసలు ఏం ఆలోచించం, గమ్మున ఉంటాం. నిశ్చయ అంటే గమ్మున ఉండాలా కాబట్టి గమ్మున అట్లా అనుకునేది కాదు, ఆ. గమ్మున ఉండాలంతే. ఆ. ఎందుకంటే దానివల్ల నీకు ఎనర్జీ లాసు. ఈచ్ థాట్కు ఇట్స్ ఎనర్జీ ఫ్లో అవుతుంది కదా. ఎనర్జీ మీతో అవును. మాట్లాడాలంటే నాకు మైండ్కు ఆలోచన పోవాలా, నెక్స్ట్ మీరేమడతారో ఆ కార్డు పెట్టుకోవాలా, దీని కంటిన్యూషన్ ఉండాలా. అవును సార్. వీటికంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది. మాట్లాడితే ఎట్లా అవుతుంది, థాట్ కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఉమ్. సో థాట్లన్నీ 60,000 థాట్లు వస్తే నీ ఎనర్జీ అంతా, అది కూడా ఏంది, పనికిరాని థాట్స్. అంటే నువ్వు గ్యాస్ ఆఫ్ చేసినావో లేదో ఆలోచించకుండా బస్సు ఎక్కేసినాక అమ్మ గ్యాస్ ఆఫ్ చేసినాడు అంటావు, టెన్షన్ అయిపోయి ఉంటుంది. అవును, నువ్వు గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు కాన్షియస్గా ఆఫ్ చేసినా అనుకుంటే సూపర్ కదా. అవును కీ వేసినాం రైట్, దాంట్లో అట్లా ఉండాలి. నేను చెప్తాను కాబట్టి నేను అట్లా చేస్తానని కాదు, నన్ను కూడా లాగేస్తూ ఉంటుంది. నేను వీళ్ళెంతో తెచ్చి పెట్టుకుని ట్రై చేస్తూ ఉంటా, బయటికి రావడానికి. బయటికి వచ్చి దాంట్లో కాన్షియస్గా ఉండాలి. మీతో మాట్లాడుతూ ఉంటే మీతో మాట్లాడాలి అంతే. నాకు ఇప్పుడు ఎంత టైం అయింది, దీని తర్వాత నేను ఎట్లా పోవాలా, ఆటో ఉంటుందా లేదా, ఏ బస్సులో పోవాలా అంటే పోయింది కథ, ఇక్కడ పోయింది. అవును సార్, నిజం. అదే మనం స్నానం చేసేటప్పుడు చూడండి, ఏదో వేసింటాం, సోప్ వేసింటాము, అంటే ఆటో ఇదైతుంది అదైతా ఉంది అవుతుంది, అదే ఇది బట్టలు టవల్ ఏమైందో అని ఉంటాము, సోప్ వేసినామా లేదా చూడండి. అంటే మనం కాన్షియస్గా లేవు. సో అట్లా మనం టార్చి అవసరం నుండి వేయాలి, లేదా ఆఫ్ చేసి పెట్టుకోవాలి, బల్బులు ఎగిరిపోతాయి. లేకపోతే అట్లా మైండ్తో మనం ఏమనుకుంటాం, వాళ్ళ యాక్టివ్గా ఆలోచనలో అట్లే ఉంటే కరెక్ట్ ఏం కాదు, డ్రైన్ అయిపోతుంది ఎనర్జీ. అయిపోయి సాయంత్రం ఏమవుతుంది, అందులోన ఎక్కువ పనికిరాని ఆలోచనలే ఉంటాయి. పనికొచ్చేది ఏంటి, నువ్వు కరెక్ట్గా డ్రైవ్ చేసుకొని యాక్సిడెంట్ తోలకుండా ఎవరెట్లా వస్తాడు కాన్షియస్గా డ్రైవ్ చేసేది, నువ్వు బాత్రూమ్ పోయినప్పుడు నీట్గా బాత్రూమ్ కడుక్కునేది, నీ వేద బట్టలో నీ సాక్స్లో ఉతుక్కునేది, అట్లాంటి సింపుల్ థింగ్స్ నీ చేతుల్లో 2 నిమిషాలకి అయ్యేటివి, 1 మినిట్కి అయ్యేటివి. అది పోస్ట్పోన్ చేసి భార్యను పనుల్లో చేయలేని పోస్ట్పోన్ చేసి అది 2 రోజులు వాళ్ళు చేయకపోతే తిట్టుకుంటా, చేయలేదు అనుకుంటా, నీ మైండ్లో ఎనర్జీ అంతా దాని బాయ్. దేనికి అవసరమో డ్రైవింగ్ చేసేటప్పుడు చూడు, 3 రోజుల నుంచి పాత్రలు తోమేదానికి రాలేదు అమ్మాయి, ఏదో చెప్పింది, కథలు చెప్తా, నిజంగా నాకు ఏదో యాక్సిడెంట్ అయ్యో ఏదైనా ఇంటుంది లేదా ఆమె వచ్చిండదు, నువ్వు కడుక్కోవాలి కదా. ఆమె నువ్వు కడుక్కునే దానికి అయ్యే టైం కంటే ఆ అమ్మాయి రాలేదు కాబట్టి ఆ అమ్మాయి మీద గుప్పిస్తా, అమ్మాయి గురించి ఆలోచిస్తా, అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడుకుంటా ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు. వదిలేస్తే అబ్బాయి కదా, నువ్వు చేసుకో,
అమ్మాయికి నిజాలు నచ్చలా వదిలే, నువ్వు ఇంకొక అమ్మాయిని పెట్టుకో, ఏదైనా చేసుకో, డెసిషన్ తీసుకో. అట్లా పనికిరాని ఆలోచనలకు ఎనర్జీని ఖర్చు పెట్టకుండా ఉండడమే రమణ మహర్షి తత్వము. నిన్ను నువ్వు తెలుసుకో అనడము. అది తెలుసుకుంటే హాయిగా ఉంటారు. అది ప్రాక్టీస్ చేయాలా, చిన్నగా ప్రాక్టీస్ చేస్తే కూడా కాదు, వస్తే వదిలేయాలా. ఏది ప్రాక్టీస్ చేసేది దానికి? నీకు ఆలోచనలో ఏదో వచ్చింది, వదిలే. ఏదో అనుకునింటావు, అది కాదని తెలుసు, వదిలే. ఇప్పుడు నాకు ఇంటికి బలి వస్తే బాగుండు అనుకుంటాను, అది వచ్చింది అనుకో, నాకు ఆలోచన రాదు, ఊరికే చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్. దాని గురించి ఏమి తింటే ఏదో అవసరమే లేదు, వదిలేసి నా హిమోగ్లోబిన్ 15.3 ఉండాలి, అది 8 అయిపోయింది అనుకో, నా ఆలోచనతో దాని మీదనే. ఎందుకైంది 8? ఏమైనా క్యాన్సర్ వచ్చిందా, ఏమైంది? వచ్చా కూడా క్యాన్సర్, ఓకే, ఎన్ని నెలలు బతుకు, దాన్ని బట్టి సంతకాలు పెట్టి చెప్పేయచ్చు అనుకో, ప్రిపేర్ అయిపో. సో దాని మీద ఉంటుంది. నాకు సంబంధం లేని వాటి మీద నేను ఫేర్గా అయిపోవాలా, నేను ఏదో 6 ప్యాక్ వచ్చేయాలా, అది ఉంది ఆలోచన, 6 ప్యాక్ చేయాలని అవుతుందో తెలియదు, చాలా కష్టపడాలి దానికి. 2 రోజులు చేసి జిమ్ కొంచెం చూద్దాం, జిమ్ పెడితే ప్రకృతిలో చేస్తానేమో, ఈ వయసులో అవుతుంది అంటే ఫిట్ గా ఉంటాము అని. 6 ప్యాక్ జనాలు చూపించేదానికని కాదు, ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది కరిగించాలా. ఇంత పొట్టలు వేసుకొని ఎట్లా, మంచిది కాదు కదా. సో మెసేజ్ పోతుంది కదా కొంతమందికి. సో ఈ ఏజ్ లో కూడా 6 ప్యాక్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ ఇంత పొట్ట పెంచుకోవడం అరే అని వాళ్ళనే చేసుకునేందుకు ఒక సీడ్ పడుతుందేమో. అందుకోసం నాకెవరు వ్యూస్ వచ్చి నాకేదో వ్యూస్ చెప్పి, నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నా యూట్యూబ్ ఛానల్ లేదు, నేను ఇప్పుడు పిలిచి వచ్చిన చెప్పేసి వెళ్ళిపోతా. మళ్ళీ దీంట్లో ఎంతమంది వ్యూస్ వచ్చారో కూడా నేను చూడడం కూడా చూడండి, నాకు సంబంధమే లేదు. ఇది కొంతమంది ఉపయోగపడుతుంది అని అంతే. అది ఉపయోగపడకపోయినా నాకేం సంబంధమే లేదు. నేను కాలేజీలు పోతా, 100 మంది వచ్చి ఫోటోలు తీసుకుంటారు, చేసుకుంటారు, అని అడుగుతారు. దాని తర్వాత నేను అస్సలు ఆ డీన్కో పిలిచిన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి మీ హాస్టల్లో రాగిజావ మొదలు పెట్టినారా, మీ పల్లీలు ఇస్తా ఉంటారు పిల్లలు, అడగను నేను. నాకేమి పోయేటప్పుడు చెప్పేది నా బాధ్యత. మీకు బుర్ర ఉంటే మీరు దాన్ని కనెక్ట్ అయితే మీరు చేసుకుంటారు, లేకపోతే లేదు. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు కదా, నువ్వు వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది 3 సపరేట్ సెగ్మెంట్స్ కాదు. ఇప్పుడు నువ్వు వింటే ఆచరించినావు అనుకో, అదే అట్ ఎ టైం అయిపోవాలి. అది ఇప్పుడు నేను రాగిజావ గురించి మనం మాట్లాడుకున్నాము, రేపు పోయేసి ఇప్పుడు పోతా ఇంటికి పోయినప్పుడు రాగి పిండి మంచిది క్వాలిటీ కొనుక్కొని పోయి రాగిజావ మొదలు పెట్టేయాలి అంతే. నువ్వు విని ఇప్పుడు ఆలోచించి రాగిజావ ప్రతిరోజు వాడొచ్చునా అని కొట్టామనుకో, వాడకూడదు, 2 వస్తాయి. ఈ వాడకూడదు అనుకో, చూడండి రాగిజావ రోజు తాగకూడదంట, వేడి పుడుతుందంట, ఏదో అని చెప్పి అది తీసుకుపోయి మొగుడికి కూడా వాడు తాగుతానంటే కూడా వాడిని కూడా లేకుండా చేస్తుంది కావాలంటే, లేదు ఆయన ఏం కాకుండా చేస్తాడు. దానికి అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి? రాగిజావని 1 వారం వాడండి, ఇద్దరు ఎక్స్పీరియన్స్ కాండి. వేడి పుట్టిందా, కాన్స్టిపేషన్ అయిందా, పైల్స్ వచ్చినాయా, ఇంకోటి అయిందా, ఏమేమి అంటారు కదా, అవన్నీ మీకేం లేదనుకో, డాన్స్ చేసుకుంటా బాగుంది అనుకో, ఫాలో కాండి. ఎవడో చెప్పింది ఎందుకు వినాలా? నిజం సార్, మీకు ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి. మీరు చేయరు కాబట్టి విని ఆలోచించి ఆచరించి దాని మధ్యలో బ్రేక్లు వేసుకుంటా ఉంటారు. వినడం చూడడం ఆచరించేదానికి మంచి రాగులు దొరుకుతాయి లేదో, మీకు తెలుస్తుంది లేదో, ఏదో ఒకటి చెప్పి చేయకుండా అల్యూమినియం పాత్రలు వద్దన్నాడు కదా రాజీవ్ దీక్షిత్, కాబట్టి మనకు అల్యూమినియం పాత్ర ఉంది కాబట్టి కొంచెం పాత్ర కొనుక్కొని మట్టి పాత్ర వాళ్ళు చేద్దామని అది 5 ఏళ్ళు మట్టి పాత్ర కొన్నాం, అయిపోయింది కథ. అంటే నేను కూడా చాలా పోస్ట్పోన్ చేసిన, చాలా అంటే మీకు కనపడతా ఉండేది కొన్నే చేశాను నేను. నాకు ఇన్ని ఆలోచనలు ఉంటే కొన్ని చేయగలిగిన. ఏ మైండ్ చిన్న డ్రామా ఆడిస్తుంది, అయ్యో నాయన తొక్కేస్తుంది, వేసి డ్రామా చేపిస్తుంది. అది మనం అబ్జర్వ్ చేస్తా అంటే ఇంకా ఇంటెలిజెంట్గా మోసం చేస్తుంది. అప్పుడు మీరు దాంతో ప్లే చేయాలి, సరేమ్మా అని. అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినా నేను. ఆలోచనలు కానీ ఎందుకు వచ్చిన ఆలోచన వదిలి ఏమ్మా నువ్వేంటి అంటే సరే సరే అంటుంది. రన్నింగ్ చేసేటప్పుడు 10 రౌండ్లు వెళ్ళానుకో, 6 రౌండ్లు వేస్తాను 7 అవుతుంది. 6 కదమ్మా అంటే అవునా సరే సరే అంటుంది. అటైతే 12 పెరిగిస్తానమ్మా అంట. ఎందుకో పనిష్మెంట్ 2 ఎక్స్ట్రా అని. వద్దు సార్ ప్లీజ్ అండి. లేదమ్మా తప్పు చెప్పినావు కదా అని ఎవరినో పనిష్మెంట్ ఇచ్చారు కాదు, నిన్ను నువ్వు పనిష్ చేయాలి. నిన్ను తొక్కితే అప్పుడు నెక్స్ట్ టైం నుంచి కాన్షియస్గా ఉంటుంది. చూడైనా 6 అయింది కదా, 5 అయింది, 6 అయింది కరెక్ట్గా చెప్తుంది. అప్పుడు కూడా నువ్వు ఎనర్జీ ఉంది అనుకో 10కే, అది 10 లాస్ట్ గస వస్తుంది, ఆ 10 చాలు అంటుంది. నేను ఊరికే వదలదు అది నీ బుర్ర. అప్పుడు ఎనర్జీ ఉండింది అనుకో నువ్వు నిజంగానే రియల్గా ఇంకా పరిగెత్తాలని, ఇంకా 4 పరిగెత్తు. అప్పుడు నీ మీద నువ్వు విజయం సాధించడం అవుతావు.
విజయానికి 5 మెట్లు రకరకాలు చదివినా కదా, అది నీ మనసు నీ అదే నువ్వు ఎనర్జీ లేదనుకో, నిజంగానే ఫీవర్ వచ్చింది, 10 రౌండ్లు రోజు పరిగెత్తా ఉండవు, ఈరోజు నిజంగానే 4 రౌండ్లకో 3 రౌండ్లకో నీకు చాలా టైర్డ్ అయిపోయింది, అప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలా, అప్పుడు దాన్ని పనిష్ చేస్తాను అని చెప్పి 10 పరిగెత్తే కింద పడతాం. సో ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే సార్, టీ కాఫీల విషయానికి వస్తే చాలా మందికి టీ కాఫీ తాగందే తెల్లారదు. అసలు పొద్దంతా గంటకు ఒకసారి 2-3 సార్లు తాగుతూనే ఉంటారు డైలీ. నిజంగా టీ కాఫీలు అంత మంచిదంటారా సార్? అబ్సర్డ్. టీ కాఫీల వల్ల ఫస్ట్ ప్రాబ్లము మీ బ్రెయిన్ నుండి రిసెప్టార్స్ దెబ్బతింటాయి. బ్రెయిన్ లో రిసెప్టార్స్ ఉంటాయి, అవి పొద్దున్న మీరు లేస్తానే యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మనంతా యాక్టివ్గా ఉన్నాం కదా, అవునవును సార్. ఈ టైంలో నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు బాగా తినేసి. బ్రెయిన్ పొద్దున్న లేస్తూనే యాక్టివ్గా ఉండి రాత్రి పడుకునేటప్పుడు వరకు రిసెప్టార్స్ లేసే ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అది పెద్దవాళ్ళ విషయంలో చూడండి, 4 లేస్తారు, వాళ్ళు రాత్రి 9-10 పాత్రలు కడిగేసి ఎత్తి పెట్టే వరకు వంగిపోయి కూడా పని చేసుకుంటా పడుకుంటారు. ఖాళీగా మధ్యాహ్నం కూడా ఉంటే కూడా ఏదో పల్లీలు ముందర వేసుకొని ఒలుసుకుంటాను, ఆకు పీక్కుంటాను, ఏదో ఉంటారు, ఖాళీగా ఉండరు వాళ్ళు. అద్భుతం రా నాయన, ఏం సైకాలజీ రా వాళ్ళది. కొత్తిమీర విడిపిస్తాను ఏదన్నా, మనం పని చేయాలంటే పని చేయాలని అదే పని కూర్చొని ఏడుస్తా బాధపడతా ఏదో చేసేటట్టు ఫీలింగ్తో ఏదో చేస్తాం. చిన్న పని, రాళ్ళు కొట్టేది కాదు, ఏమి కాదు, చిన్న చిన్న పనులకి ఏదో పెద్ద పని, వాళ్ళు అట్లా చేసేస్తారు సింపుల్ గా, పని కల్పించుకుంటారు. ఆ దారము, ఆ ప్యాకెట్ కట్టిన దారం కూడా ఇటు తిప్పి దారాన్ని దాన్ని తీసి ఆడ తగిలిస్తారు. ఎంట్రుకలు నేను చూసిన పెద్దోళ్ళు దువ్వి ఆ ఎంట్రుకలు కూడా తీసి ఆడబెట్టి అన్ని పెట్టి వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి ఏదో తీసుకోవడం ఏదో చేసేవాళ్ళు. మహానుభావులు వీళ్ళందరూ. సో ఈ కాఫీలు టీలు ముందు అస్సలు లేవు కదా, 50 ఏళ్ల ముందర లేవు కదా. టీ అనేది ఎవడో ఇంగ్లీష్ వాడు వచ్చో ఏదో కాఫీ టీలో అలవాటు చేశాడు. ఏం జరుగుతుంది, కాఫీలో ఉండే కెఫీనో, టీలో ఉండే టెరీనో, నికోటిన్, వాటెవర్, నికోటిన్ సిగరెట్లు, ఇవన్నీ ఏం చేస్తాయి, మీ బ్రెయిన్లో రిసెప్టార్ లేపుతాయి. కాఫీ కొడితే కిక్ వస్తుంది కరెక్టే, కానీ అది గంటకో 2 గంటకో మళ్ళా పడిపోతుంది. మళ్ళా నువ్వు ఏదో కూల్ డ్రింకో పెప్సీనో ఇంకోటి ఏదో తాగాలి, ఏదో మళ్ళీ కాఫీ తాగాలి. యాక్టివ్గా సీరియస్గా బిజినెస్లో ఉండేవాళ్ళు, యాక్టివ్గా జాబ్ చేసే వాళ్ళందరూ ఆ జాబ్లో ఉంటారు కాబట్టి 3-4 కాఫీలు టీలతో నడుస్తుంది. వాడికే ఇంకా సీనియర్ ఆఫీసర్ అడిగాడు అనుకో, ఇది తక్కువ పని, అప్పుడు గంట కాఫీ తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ కాఫీ తాకపోతే వాడి మైండ్ పనిచేయదు. ఏమవుతుంది, కాఫీ తాగినప్పుడు లేచి కూర్చుంటాయి, మళ్ళీ పడిపోతాయి మళ్ళీ. సో ఒక ఎలాస్టిక్ని మీరు రబ్బర్ బ్యాండ్ని సాగదీసి పీకి ఏమవుతుంది, కొన్ని రోజులకి సాగిపోతుంది, తెగిపోతుంది. అట్లా ఈ అలవాట్లు ఉండే వాళ్ళకి సిగరెట్లు, కాఫీ, టీ, డ్రగ్స్, లిక్కరు ఇవి ఉండే వాళ్ళకందరికీ చిన్నగా బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ దెబ్బతిని ఆ రిసెప్టార్స్ అన్ని వీక్ అయిపోయి ఒక ఏజ్ తర్వాత డెమెన్షియా అంటే మతిమరుపు రోగం, పార్కిన్సన్స్, ఆల్జిమేర్స్, ఇట్లా షివరింగ్, ఆ తల ఊగే రోగాలు, బ్రెయిన్ డీజనరేటివ్ జబ్బులన్నీ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఈ సిగరెట్ తాగే వాళ్ళని కూడా చూడండి, సిగరెట్ తాగుతూ ఉంటారు, ఇట్లా సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఆగు అని చెప్పి పోయి ఇప్పుడు చెప్పు రిలాక్స్ అవుతారు. అప్పుడే రిలాక్స్ కాదు, ఆ నికోటిన్ పోయి బ్రెయిన్ లేపితేనే బ్రెయిన్ పని చేస్తాం కాబట్టి బ్రెయిన్ దొబ్బింది వాడికి. సో బ్రెయిన్ పని రిసెప్ట్ పడుకునేస్తాయి. సో అది పెద్ద డ్యామేజ్ ఫిజికల్ గా. రెండోది అందుకని నేను చెప్పేది, రాగి జావ తాగి, సదపిండితో జావ తాగి, అంబలి తాగి, గట్కా తాగి, మళ్ళీ రాగి జావ తాగండి, మళ్ళీ కాఫీ తాగండి, ఇంత కాఫీ సరిపోతుంది. 10 రోజుల తర్వాత మీకు వద్దులే కాఫీ టీ అనిపిస్తుంది. మీరు రాగి జావ తాగి, సదపిండితో జావ తాగి మళ్ళీ కాఫీ తాగండి, కొన్ని రోజుల తర్వాత మీకు వద్దు అనిపిస్తుంది, క్రేవింగ్ తగ్గిపోతాం. ఇప్పుడు నాకు కాఫీ తాగాలని ఉండదు, అస్సలు తాగాలని ఉండదు. మేము కాఫీలు టీలు తాగుతారు నోళ్ళు మీద ఎక్కువ కాదు, కానీ 1-2 తాగేవాడు, అసలు తాగబోతే కాదు, ఎందుకో మంచి ఫుడ్ తినేసి వచ్చిన. రెండో డ్యామేజ్, 100,000 ఎకరాలు కొడైకెనాలు, వెస్టర్న్ ఘాట్స్ అంతా న్యాచురల్ ఫారెస్ట్ అని తీసేసి పచ్చగా టీలు కాఫీ ఎస్టేట్లు పెట్టేసి మొత్తం బయోడైవర్సిటీ, ఆడ పిచ్చుకలో, గుడ్లగోబలో, ఇంకోటో తొండలు గిండలో డిఫరెంట్ పక్షులు, ఇవన్నీ రకరకాల ఫ్రూట్స్ వస్తే అవన్నీ పోయినాయి కదా ఇప్పుడు మొత్తం అంతా. సో మీరు కాఫీ తాగిన దాని వల్లే కదా, అవసరం మనకేముంది, అవసరం లేదు కదా మనకి, మనం పండించుకొని రాగులు సద్దలు చాలా పండించుకుంటున్నాం కదా. సో ఈ 2 డ్యామేజ్లు ఉంటాయి కాబట్టి కాఫీలు టీలు అబ్సర్డ్, అవసరమే లేదు అని చెప్పడం. ఓకే సార్, ఆయిల్స్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఆయిల్స్ వాడటం వల్లే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తున్నాయని అంటున్నారు. నిజంగా ఆయిల్స్ విషయానికి వస్తే ఎటువంటి ఆయిల్స్ వాడాలంటారు? యాక్చువల్గా అన్నిటికంటే ప్రమాదకరమైనది గాలి. మీ సిటీలో గాలి పోయింది, పొల్యూషన్. ఢిల్లీలో అయితే ఇంకా టూ మచ్.
PM 2.5 అని మెజర్ చేస్తారు, పర్టికులేట్ మ్యాటర్ 2.5 అని. అది 35 కంటే తక్కువ ఉండాలి. ఢిల్లీలో 500 పైన పోయింది, అందుకని స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారు 2 ఏళ్ల ముందర. ఇప్పుడు కూడా 300 అన్ని CNG బ్యాటరీలు కార్లు ఇవన్నీ వచ్చినా కానీ ఇంకా పొల్యూషన్ ఎక్కువే ఉంది. సో సిటీల్లో ముఖ్యంగా గాలి, ఒక గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం, ఒక గంటకి 1000 టైమ్స్ గాలి పీల్చుకుంటాం. ఇక్కడ మనమే మంచి గాలి ఏం పీల్చుకోవడంలే, క్లోజ్ చేసినాం, మనందరి గాలి ఒకరి తోలిపోతుంది. ఏసీ ఉన్నంత మాత్రం మంచి గాలి అని కాదు. సో ఒక్క బండి వదిలే గాలి 8 మందిని గాలి లేకుండా చేస్తుంది. ఒక బస్సు 8 మందికి చంపేయచ్చు, ప్రమాదకరం. ఆ గాలిలో 1 అవర్ ఉంటే 8 మంది చచ్చిపోతారు. అంటే ఒక బండి వదిలిన పొగలో 8 మంది చనిపోవచ్చు, ఎఫెక్ట్ అయిపోతారు. అట్లా వేల బండ్లు ఉన్నాయి. కానీ ప్రకృతి మహా తల్లి కాబట్టి కొంచెం అట్లా బస్సులో నుంచి పొగ వస్తానే డైల్యూట్ అయిపోయి మీకు చేరేటప్పటికి దగ్గర ఉంటే ఎక్కువ అట్లా నడిచిపోతా ఉంది కథ. సిటీలో అయినా కానీ 150 to 200 ఉంది సిటీలో, పంచగుట్టలో మెయిన్ సెంటర్స్లో అంతా 200 ఉంది. సో ఒక గంటకి 1000 సార్లు గాలంటే ఎన్ని, అట్లీస్ట్ డే అంతా మీరు 15 గంటలంటే 10,000 సార్లు గాలి, 12,000 సార్లు గాలి పీల్చుకుంటాడు. పొల్యూషన్ అది మోర్ డేంజరస్, క్యాన్సర్ కాజింగ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ సల్ఫర్ డైఆక్సైడ్, ఇవన్నీ దాంట్లో ఫుల్గా ఉన్నాయి. అది మెయిన్ కాజ్. వేరేటివన్నీ ఆయిల్ అయినా, ఫుడ్ అయినా, కూల్ డ్రింక్స్ అయినా పొట్టలేకపోయి ఫిల్టరేషన్ మెకానిజం ఉంది, లివరు కిడ్నీ అని ఫిల్టర్ చేస్తాయి. లంగ్స్ లేకపోయేటివి డైరెక్ట్గా బ్లడ్ లేకపోతాయి డైరెక్ట్గా. అందుకని పొల్యూషన్ ఈజ్ ద మోస్ట్ క్యాన్సర్ కాజింగ్, డయాబెటీస్ కాజింగ్, థైరాయిడ్ మాల్ ఫంక్షన్ కాజింగ్ ఏజెంట్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు పొల్యూషన్ మీదనే ఎక్కువ డ్యామేజ్. దాని తర్వాత నీళ్ళు, మన తాగే నీళ్ళు, ఆయిల్స్, కెమికల్స్ వేసిన ఫుడ్, ఇవన్నీ కలిపి జరుగుతూ ఉన్నాయి. ఆయిల్స్ విషయానికి వస్తే ముందంతా గానుగ నూనెలు వాడేవాళ్ళము, పల్లీల నుంచి పల్లీల నూనె, నువ్వుల నుంచి నువ్వుల నూనె, కుసుమలో ఉండేటివి రాయలసీమలో, కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువే ఉంటాయి కుసుమలు. సాఫ్ ఫ్లవర్, సన్ ఫ్లవర్ కాదు, సాఫ్ ఫ్లవర్, తెల్ల కుసుమలు అంటాం. సఫోలా అనే బ్రాండ్ వస్తుంది కదా, అది కూడా హార్ట్ కంతా మంచిదని. ఎనీవే హార్ట్ మంచిదని కాదు కానీ హార్ట్ అన్నిటికంటే మంచిది పరిగెత్తేది, ఎక్సర్సైజ్. దాన్ని హార్ట్కి సపరేట్ ఎక్సర్సైజ్ అని చెప్పి ఏదో ఎక్సర్సైజ్ చేపిస్తారు, ఎప్పుడు కొంచెం ఆయాసం వస్తుంది అని. సో హార్ట్కి లంగ్స్కి బెస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ రన్నింగ్, స్కిప్పింగ్. అమ్మాయిలకి అయితే స్కిప్పింగ్, అమ్మాయిలు కూడా పరిగెత్తచ్చు, బయట పరిగెత్తలేరు అని అనుకుంటారు, స్కిప్పింగ్. అప్పుడు హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కొట్టుకుంటే ఆ మజిల్ స్ట్రెంగ్త్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ప్రతి సెల్కి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఇప్పుడు జిమ్ చేసినప్పుడు మజిల్స్ ఎట్లా వస్తాయో, హార్ట్ లంగ్స్ కొట్టుకుంటేప్పుడు హార్ట్ లంగ్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా కరోనా 10 waves వచ్చినా, ఏ ఇది వచ్చినా, స్వైన్ ఫ్లూ వచ్చినా లంగ్స్ కొట్టిపారేస్తాయి బయటికి. తట్టుకునే శక్తి వాటికి వస్తుంది, వాటిని స్ట్రెంగ్తన్ చేయాలా. మనం పడుకొని యాంటీబయాటిక్ లేసి ఆ గళ్ళ తెమడ పడిందా, అది ఏం చేస్తుంది, మందు పోయి నీ లంగ్సే దగ్గితే బయటపడాలన్నీ. అంత స్ట్రెంగ్త్ రావాలంటే పరిగెత్తాలా. సో చాలా ఇంపార్టెంట్ హార్ట్కి, లంగ్స్కి ఎక్సర్సైజ్. ఏదో చెప్తారు ఈ ఆయిల్ మంచిది, చాలా అబ్సర్డ్. నీవు ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే కష్టపడి పని చేయాలా, చెమట కారాలి. చెమట కూడా స్టీము మిషన్లో పెట్టుకొని కారేది కాదు, చెమట నడిస్తే కారాలి, చెమట పని చేస్తే కారాల. అది ఇంపార్టెంట్. మూడోది ఆహారము. ఓకే, సో ఈ ఆయిల్స్ విషయానికి వస్తే మనకు సాఫ్ ఫ్లవర్ చాలా మంచిది, అది పండించడం లేదు ఇప్పుడు, అందుకే చాలా కాస్ట్లీ చేయడం, ఇవన్నీ ఇష్యూస్. మనకు ఇప్పుడు దొరికే వాటిలో పల్లీల నూనె ఎక్సలెంట్. ఈ లోపల మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాలతో నూనె నార్త్ ఇండియా అంతా వాడతారు, అది చాలా ఘాట్గా ఉంటుంది. హీట్ అంటారు కదా సార్, వెగటు అంటారు, వెగటు, హీట్, వాట్ ఎవర్. హీట్ అనేది విషయం నేను ఎక్స్పీరియన్స్ కాలే ఇప్పుడు. ఈ లోపల ఒక కంపెనీ ఆయన, రాజా అనే ఒక ఆయన జర్మనీ నుంచి ఒక మిషన్ తీసుకొచ్చి దాన్ని ఇక్కడే మనోళ్ళకి ఇక్కడే తయారు చేసి, దాంట్లో ఉండే ఆ స్మెల్, బ్యాడ్ వాటర్, స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది ఆవాలు, అది లేకుండా ఇమ్మీడియట్గా క్రష్ చేసినప్పుడే ఆ కలరు గిల్లరు ఫ్లేవర్ రాకుండా ఆయిల్ సపరేట్ అయ్యేట్లుగా ఒక టెక్నాలజీ పెట్టినాడు. రీసెంట్గా విజిట్ చేసిన, శంకర్పల్లి దగ్గర ఉంటాడు అది నేను వాడేది మొదలు పెడతా ఉన్నాను. సో వాటిలో చేసిన వంటకాలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఆవాల నూనె. ఎందుకంటే బాయిలింగ్ పాయింట్ కొబ్బరి నూనెతో పాటి ఉంది అది, అంటే టాప్ వచ్చి కొబ్బరి నూనె.
కొబ్బరి నూనె కుకింగ్ అయినా ఏదైనా సూపర్. కానీ కొబ్బరి టేస్ట్ మనకి ఫ్లేవర్ అన్నిటికీ తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నచ్చదు. అవును. కేరళ అంతా కొబ్బరే, మళ్ళా అడిగిపోయినప్పుడు కొబ్బరి నూనెతోనే వంటలన్నీ చేస్తారు. సో కొబ్బరి నూనె బాయిలింగ్ పాయింట్తో సమానంగా మస్టర్డ్, ఆవాలు కూడా బాయిలింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్. సో దాంతో ఏమి నువ్వు సాయంత్రం వరకు దాంట్లో కుక్ చేసినా కానీ మా నల్లగా అయిపోదు ఆయిల్, చెడిపోదు. కోకోనట్ ఆయిల్ అయినా మస్టర్డ్ ఆయిల్ అయినా. సో మస్టర్డ్ ఆయిల్ని ట్రెడిషనల్ పద్ధతిలో కాకుండా, గానుగులు కాకుండా, ఇనప వాటిలో కాకుండా ఈ పద్ధతిలో, ఈ టెక్నాలజీలో ఆయన బాగా స్టడీ చేసినాడు. వీటిలో కానీ చేయగలిగితే సూపర్ ఆయిల్ అది. ఇప్పుడు నేను వాడబోతాను. అది ఎక్స్పెన్సివ్ ఉంటుందా సార్? లేదు, అది 300 అరౌండ్ 300 ఉండొచ్చు. సో దట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అది కాన అది నేను వాడినాక చెప్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చూస్తాను. మా ప్రకృతంలో చేసే వంటలు కూడా వాటితో ట్రయల్ చేసి పెట్టి తిని చూసి ఎన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తూ ఉంది, ర్యాన్సీడ్ అయ్యి కొంచెం పాతపడిన స్మెల్ వస్తాయి కదా నెల తర్వాత. ఏమైనా మీరు మురుకులో, నిప్పట్లో ఏదైనా వంటలు ఆయిల్ స్మెల్ రాకుండా ఎన్ని రోజులు ఉంటాయని స్టడీ చేసి మళ్ళీ చెప్తాను. సో అట్లా మస్టర్డ్ ఆయిల్ వాడితే మంచిదే. మస్టర్డ్ రెగ్యులర్ కాకుండా దాని మీద స్టడీ చేసి ఇంకొంచెం బెటర్ ఆయిల్ నెక్స్ట్ ప్రకృతిలో కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతాం అది. సో మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ నెంబర్ 1, పల్లీల ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్. సో వీటి వల్ల మనము రీఫైన్డ్ ఆయిల్ అనేది పక్కన పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. రీఫైన్డ్ ఆయిల్, రీఫైన్ ఎందుకు చేయాలా? అసలు రీఫైన్ అనేది ఏంది? ఈ బాడీనే పల్లీలనే తిని, పల్లీల్లో ఉండే 40% ఆయిల్ బాడీ యూస్ చేసుకొని, దాంట్లో ప్రోటీన్ యూస్ చేసుకొని, దాంట్లో కార్బ్స్ యూస్ చేసుకొని, దాంట్లో ఉండే ఫైబర్ యూస్ చేసుకొని బాడీ రెడీ కావాలి. ఈ రీఫైన్ చేసేది మనిషి కోసమే మొదలు పెట్టినారు. ఏ జంతువైనా రాగా తింటుంది, ఫుడ్ తింటుంది. మనం ఒకరే చెరుకు బదులు బెల్లం చేసి దాన్ని, అది బెల్లం కూడా ఏదో ఇష్టపడక చక్కెర చేసి, ఆ చక్కెర కూడా కాకుండా గ్లూకోజ్ చేసి దాంట్లో నుంచి ఇంకా ఏదో ఇట్లా వేసుకుంటానే కరిపి అట్లా ఏదో చేసి ఇన్ని చేస్తా. ఏంది ఇవన్నీ అంటే బాడీ అర్థం చేసుకొని బ్రేక్ డౌన్ చేసుకుంటే బాడీకి పని ఉంటుంది కదా, ఆర్గాన్స్కి. ఏమీ లేకుండా అట్లా టాబ్లెట్ వేసుకొని అట్లా నిద్రపోతే ఏం నమిలి తినాలా? చెరుకైనా నమిలి, చెరుకు జ్యూస్ తాగి, వాటర్ మిల్క్ జ్యూస్ అంటారు. ఒరే వాటర్ మిల్క్ తినచ్చు కదరా నాయన, జ్యూస్ ఏది నాయన, పైనాపిల్ జ్యూసు. ఎన్ని జ్యూసులు ఎందుకు, ఫైబర్తో పాటు తిని ఎంజాయ్ చేయండి. ఇట్లా రిఫైన్ చేసి 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 బాడీకి పని లేకుండా చేసిన దానికి జబ్బులన్నీ వచ్చినాయి. ఎంత ప్రాసెస్ చేసి మొదలు పెడుతున్నారో అంత ఎఫెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ చేస్తే బాడీలో అంత పని తగ్గిపోయి, అంత సోమేరి అయిపోతాయి ఆర్గాన్స్ అన్ని. ఇప్పుడు చాలా మంది పిల్లలు చెరుకు తినలేరు. చెరుకు ఎట్లా తీసి ఎట్లా ఓపెన్ చేయాలని కూడా తెలియదు చిన్నపిల్లలకి. అందరూ కొట్టి మొక్కలు ఇస్తే అది కూడా అమ్మ గుచ్చుకుంటాడే అంటారు. దాని పళ్ళలో గుచ్చుకొని ఆయన ఏమైతే అది పీక్ పారేయాలా? చాలా పిల్లలకి ఎక్స్పోజరే లేదు. మేమైతే చిన్నప్పుడు ఎన్నిసార్లు స్కూల్ ఎవరు కొట్టి చెట్లు ఎక్కేసి దిగలేక, ఇటంతా పొత్తని బరుక్కొని పోయి చెట్లు చినిగిపోయి, కొబ్బరి చెట్లు ఎక్కి దిగలేక భయపడిపోయి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి మాకు ఏం ప్రాబ్లం వచ్చినా, టైర్ పంచర్ అయినా, ఇంజిన్ ఫెయిల్ అయిపోయినా, బాయిల్ అయిపోయినా, ఏదో వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసుకొని పోతూ ఉంటాం. పిల్లలకి ఇప్పుడు చిన్న ఇష్యూ వచ్చిందంటే టెన్షన్ అయిపోతారు. ఆటో పోయిందంటే అయిపోయింది కథ, మమ్మీ ఆటో ఇస్ గాన్ అంటాడు. వాళ్ళ మమ్మల్ని కారు వేసుకొని లారీ వేసుకొచ్చి వీడిని లోపల పెట్టుకొని ఎత్తుకొని పోవాలా, ఎందుకంటే వీడు బొమ్మలాగా ఉంటాడు. అందరు పింగ్విన్స్ లాగా నడుస్తూ ఉంటారు. ఇంత ఒబీస్ అయిపోయి 10 ఏళ్ళకు ఒబీస్ అయిపోయింది అన్యాయం కదా. పిల్లలు ఎంత యాక్టివ్గా చలాకీగా ఉండాలా ఈ ఫుడ్లు వీటితో. సో ఈ ఆయిల్స్ అనేటివి గానుగ నూనెలు వాడాలా, వీలైతే చెక్క గానుగా, ఇంకా మీరు అఫోర్డ్ చేయగలిగితే ఎద్దు గానుగలు. ఎందుకంటే ఎద్దులు ఆవులు ఉంటే ఆ పేడ మూత్రంతో కొంచెం వ్యవసాయం జరుగుతుంది. ఎద్దులు కూడా మనతో జీవంతో ఉంటాయి. ఎద్దు గానుగలు ఆడే వాళ్ళకి, ఆ గానుగలు చేసే వాళ్ళకి జీవనోపాధి వస్తుంది, వేడి పుట్టకుండా ఉంటుంది కాబట్టి అది మంచిదే. ప్లస్ ఈ ఆయిల్స్ని ఫిల్టర్ చేసేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఫిల్టర్ చేయకపోతే నలిపినప్పుడు మనకు వచ్చే ఆర్గానిక్ మ్యాటర్ బాయిల్ అయినప్పుడు బర్న్ అవుతుంది. సో బర్న్ అయిన ఆర్గానిక్ ఫుడ్ ఏదైనా తినేది మంచిది కాదు, అది క్యాన్సరోజెనిక్. సో ఆయిల్ క్యాన్సరోజెనిక్ కాదు, ఆయిల్లో మనం వేయించినప్పుడు నల్లగా మాడుతాయే అది మంచిది కాదు, దట్ ఈస్ క్యాన్సరోజెనిక్. అందుకని మనము వేడి చేసినప్పుడు ఫిల్టర్ చేయకుండా ఉండే గానుగ నూనెలైనా, ఎద్దు గానుగ నూనెలైనా మనం బాయిల్ చేస్తానే కింద ఇంత మడ్డిలాగా ఏర్పడుతుంది. దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ అంతా బర్న్ అయిపోయి మాడిపోయి అది తీసి బయట వేసేయాలి. మీరు కాల్చుకునే ముందర మీరు కాల్చినా కూడా ఆర్గానిక్ మ్యాటర్ పడేదంతా బయట వేసేయాలి, దాన్ని అట్లే పెట్టకూడదు. మాడు అనేది మంచిది కాదు. సో ఆయిల్స్ లో ఆ జాగ్రత్తలు తీసుకోవాలా. ఓకే, ఆ వాడిన ఆయిలే మళ్ళీ రిపీటెడ్ గా వాడకుండా
వాడొద్దా సార్ అట్లా నిజంగా? వాడకూడదు. అట్లీస్ట్ ఒక రోజు 2 సార్లు 3 సార్లు యూజ్ చేసిన తర్వాత వాడకూడదు. ఇక 400 పెట్టి ఎక్కడ ఏం చేస్తారో ఏమో తెలియదు. కోట్లు ఆ బంగారు కోసము అన్ని డబ్బులు పెడతారు, ఏదేదో పెడతారు. ఆహారం కోసము మంచి ఆరోగ్యం కోసము పెట్టాలంటే అన్ని ఆలోచిస్తారు. అవును. అయితే సార్ రిపీటెడ్ గా ఒకటే బ్రాండ్ ఆయిల్ అనేది కూడా వాడొద్దు, మార్చేస్తుండాలి మధ్యలో అంటుంటారు. అసలు బ్రాండే వాడకూడదు కదా. అంటే ఒకే క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ పల్లి నూనె అన్నారు కదా సార్ ఫర్ అంటే ఎగ్జాంపుల్. కొన్ని న్యూట్రియంట్స్, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కొన్నిట్లో ఉంటాయి కాబట్టి ఇది కొన్ని రోజులు మీకు నచ్చిన ఆయిల్ ఎక్కువ రోజులు వాడండి, మీకు నచ్చకుండా అంటే కొన్ని రోజులు వాడండి. ఇది 2 నెలలు వాడితే 1 నెల వాడండి, అది 15 రోజులు, అది ఇది 3 ప్యాకెట్లు, అది 2 కలపద్దండి, ఇది 2 నెలలు వాడండి. సో మీరు గానుగ నూనె ఆడించుకున్నాడు మీకు కాస్ట్ అనిపిస్తే మీరే పల్లీలు తీసుకెళ్ళి మీరే దగ్గరుండి గానుగలో దగ్గర అక్కడే ఉండి వేయించుకోవాలి. మళ్ళీ పల్లీలు ఇచ్చేసి మళ్ళీ వస్తానంటే అది మళ్ళీ కలిసిపోతుంది, తేడా జరిగిపోతుంది. ఆర్డర్ తీసుకోండి. కానీ వాటిల్లో సన్న పల్లీలు ఓకే, కానీ పుచ్చులు సచ్చులు అఫ్లోటాక్సిన్స్ అంటే లివర్ని డ్యామేజ్ చేసే అఫ్లోటాక్సిన్స్ అనే ఫంగస్ ఉంటుంది పల్లీల్లో. చూసుకోవాలా సార్ మళ్ళీ? అంటే మీకు కళ్ళకు కనబడతాయి కదా. అవునవును. ఇప్పుడు జనరల్గా ఏ పల్లీలు తీసుకెళ్తారు ఆయిల్కి? మంచివన్నీ ప్యాకింగ్ చేస్తారు, అన్ని సచ్చులు పుచ్చులు ఇవేంటి ఆయిల్ వేస్తే ఏం కాదులే అంటారు. అరే దాంట్లో వచ్చేది అఫ్లోటాక్సిన్ దాంట్లో వస్తాయి, మంచిది కాదు అది. సో వాటిలో చెరిగేసి చెత్తను తీసేయాల, సన్నగుండా ఓకే. సో అట్లాంటివి తీసుకెళ్ళి జాగ్రత్తలు తీసుకుంటే మీరు 10 కిలోలు తీసుకుంటే 4 కిలోలు ఆయిల్ వస్తుంది. 20 కిలోలు 8 కిలోలు ఆయిల్ నెలకు సరిపోతుంది. 8 కిలోల కంటే ఏం వాడతాం, 2 నెలలకు సరిపోతుంది. సో అట్లా మీరే నువ్వులు తీసుకెళ్ళి ఆడించుకుంటే మంచిదే. అవును. అయితే సార్ నెయ్యి విషయానికి వస్తే చాలా మంది నెయ్యి లేనిదే అసలు తినలేరు, ప్రతి పూట నెయ్యితో తింటా ఉంటారు. నెయ్యి అంత మంచిదా సార్? మళ్ళీ పెద్దవాళ్ళు చెప్తారు నెయ్యి ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ కూడా వస్తుంది అని చెప్పి. లేదు, నెయ్యి చాలా బ్రెయిన్కి మంచి టానిక్. నీలో ఏ విటమిన్ బాగుంటుంది, నెయ్యి సూపర్. అది ఎట్లా అంటే మాకు దేశీయావులు ఉన్నాయి, 50 దేశీయావులు ఉన్నాయి మాకు, 50-55 ఉంటాయి మా ప్రకృతిలో. అది ఆ జున్ను కానీ ఆ పాలతో చిలికి పొద్దున్నే తోడుపెట్టి ఇంత పెద్ద గిన్నెకి చిలికి వెన్నదేసి ఆ మజ్జిగ కానీ ఆ వెన్నతో కాసిన ఫ్రెష్గా ఉండి నెయ్యి కానీ ఆ పప్పులో ఆ సాంబారు 2 స్పూన్లు వేసుకుంటే స్వామిరంగా ఎట్లుంటది. అసలు వినడానికి ఎంత బాగుంది సార్. అరే బాగుంటది. అంటే ఆ రకంగా చేసి తోడుపెట్టి ఆ తోడుపెట్టిన పెరుగు నుంచి తీసిన వెన్న జిలికిన వెన్నను చేస్తే సూపర్ ఉంటుంది. 1 స్పూన్ చాలు, ఇంత ఫ్లేవర్ వచ్చేస్తుంది చాలా. సో అట్లా లేదు కదా ఇప్పుడు పచ్చి పాలల్లో అసలు పాలే హెచ్ఎఫ్ ఆవులు రకరకాల, అది కూడా గడ్డి ఇన్ని పెట్టకుండా ఫీడ్లు వేస్తూ ఉంటారు. ఇంకా చాలా దారుణమైన విషయం ఏమంటే సిటీల్లో ఉండే ఆవులు కుక్కలతో పాటు పోటీపడి ఆ గార్బేజీలో ఆ సాంబార్లు ఏంటేంటో పాప లోపల ఉంటాయి, ఏదో స్మెల్, ఆకలి తినాలా, అవి అట్లా ప్లాస్టిక్ కవర్ కూడా తిని వాటి రూమిన్లంతా ఇంత ప్లాస్టిక్లు చేరు. సో అవి ఏమి తింటే వచ్చే పాలే కదా వస్తాయి, అవి ఏం పాలు? సో ఆ పాలల్లో ఏదో డిగ్రీ చేసి దానికి సాలిడ్స్ ఇంప్రూవ్ చేసి దానికి ఇంకేంటివో కలిపి దానికి 3% వచ్చేట్టుగా చేసి దాని పచ్చిపాలలోనే వెన్న తీసేసి దానికి క్రీమ్ అని పెట్టి దాంతో నెయ్యి కాసి ఆ నెయ్యిలో ఏమో కలిపి ఆవులు ఈ చర్మాలన్నీ ఒక టీవీ వాళ్ళు ఎవరో ఒక 7-8 ఏళ్ల ముందర హైదరాబాద్ చుట్టుపక్కల సీక్రెట్గా పెట్టినారు, చేసి కెమెరాలు ఎత్తుకొని పోయి షూట్ చేసినారు. షూట్ చేస్తే అక్కడ డిఫరెంట్ గేదెలవి ఆవులు చర్మాలన్నీ ఎలబెట్టి ఉన్నాయి. సో వాటిని ఉడకబెడితే ఫ్యాట్ వస్తుంది కదా, అవన్నీ డబ్బాలకు నింపి పెట్టినారు. సో వాటిని రిఫైన్ చేసి స్మెల్ లేకుండా చేసి ఈ డాల్డాలు గిళ్ళాలు ఈ బిర్యానీ సెంటర్లు ఏవి వాడతారు, అది ఉపయోగం ఉంటేనే అది పని చేసినారు. సో ఇవన్నీ ఫ్యాట్లో కలిసిపోయి అది ఏం జరుగుతా ఉంది ఏమైనా పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటే ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక జంతువుని చంపేసి అప్పటికప్పుడే దాన్ని తినేసి ఏదో చేసేసి ఏదైనా అది వేరే సంగతి. అది కుళ్ళి కంపు కడతా ఉండి ఎమకలు ఉడకబెట్టి బోన్స్ కూడా మర్చిపోయినా తోళ్లే కాదు, బోన్స్ మధ్యలో ఉంటుంది ఫ్యాట్ మూలుగా, అదన్నీ ఉడకబెట్టి దాంట్లో వచ్చి బయట తీసి కంపు కొడతాడు. వాటిని రిఫైన్ చేస్తే స్మెల్ అన్నీ పోతాయి, వాటన్నిటిని కలిపేస్తూ ఉండరు. ఏమేమో చేసి పైన మాత్రం నీట్గా ప్యాక్ చేసి బ్రాండ్ వేసేసి ఎందుకు రావు జబ్బులు? ఈ కిడ్నీలు జబ్బులు, లివర్ ఎందుకు రాకుండా ఉంటాయి? ఇది చేస్తూ ఉండరు. అంటే
100 లీటర్లు అమ్ముతా ఉంటే అవును. దాంట్లో ఎన్ని లీటర్లు ఉన్నాయి నాకు తెలియదు. ఉమ్. ఎంతో 5%, 2%, ఎవరికైనా డ్యామేజ్ కాకూడదు కదా. అవును. ఆ? నిజం. సో అదేదన్నా అదర్ దెన్ ఇంటేక్ లోపలికి పోకుండా ఏదన్నా కాస్మెటిక్స్కో క్రీములకో ఏదైనా వాడితే నాకేం బాధ లేదు. ఉమ్. పై పూసుకుంటే ఏమైతే అది నడుస్తుంది. ఉమ్. ఈ లోపలికి తీసుకోకూడదు కదా, ఫుడ్కి, ఫుడ్కు వాడకూడదు కదా, దాన్ని టేస్ట్ కోసమని దానికి అన్ని వాటిలో కలిపేసి కనపడదు కదా అని మోసం చేస్తే కరెక్ట్ కాదు కదా. సో అది ఇష్యూస్. ఓకే, ఓకే. అయితే సార్ నెయ్యి మంచిదే అంటున్నారు. చాలా మంది అంటారు నెయ్యి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యే మంచిది అని. నిజంగా 2 రకాల నెయ్యిలు మనం తీసుకోవచ్చు అంటారా సార్? యాక్చువల్గా అంటే మహాభారత కాలంలో ఎత్తుకుంటే కూడా కృష్ణుడు వెన్న దొంగ అన్నాడు, అవును సార్. పాల దొంగ అనలా. సో పాలని ఈ లోపల కూడా మనకు పాలు వద్దనేది ఎక్కువ వీగన్స్ అని, అసలు మిల్క్ ప్రోడక్ట్సే వాడకూడదని అవును. అవన్నీ వచ్చినాయి. అంటే మనకి ఆవును డొమెస్టికేట్ చేసుకొని వ్యవసాయం కోసం ఉపయోగించుకొని ఆ పేడ మూత్రంతో వ్యవసాయాన్ని బాగా సేమ్ ఫీల్డ్లో కంటిన్యూగా పొలం పండించాలంటే ఆవు పేడ మూత్రం వేస్తే వస్తుంది అని కనిపెట్టి ఓ 5000-6000 ఇయర్స్ నుంచి మనము గేదెల కోసం యుద్ధాలు జరిగినాయి కదా. మహాభారతం యుద్ధాలు ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణం అని జరిగినాయి కదా. సో ఇవి జరిగింది ఎందుకు? ఫుడ్ సెక్యూరిటీ ఉండాలంటే గేదెలు ఉండాలి, ఆవులు ఉండాలి, ఆవులు పేడ. సో ఇవన్నీ గేదెలు కూడా చెప్పాలి, ఆవులే చెప్పినారు అప్పుడు. మహాభారతంలో ఆవులే ఉన్నాయి కదా. అవును సార్. ఇప్పుడు గేదెలు ఎక్కువ అయిపోయినాయి, అప్పుడు ఆవులే ఉన్నాయేమో. సో మనము యాక్చువల్గా మనుషులు పాలు తాగాల, మళ్ళీ పాలు తాగకూడదు లెక్క ప్రకారం, నేచర్స్ ప్రిన్సిపల్. కానీ తల్లిపాల తర్వాత మనము ఆవు పాలు శ్రేష్టం ఎందుకన్నాము? ఆవులను డొమెస్టికేట్ చేసుకొని వ్యవసాయానికి ఉపయోగించుకొని వాటి పేడమూత్రంతో వ్యవసాయం చేస్తూ డీజిల్ పెట్రోల్ లేకుండా దున్నుతూ ఆ పాలని తల్లిపాల తర్వాత శ్రేష్టమని వాడి మొదలుపెట్టారు. మంచి చెడ్డ వాట్ ఎవర్ ఇట్ ఈస్. పాలు సంపూర్ణ ఆరోగ్యం అన్నారు, దాంట్లో కాల్షియం మినరల్స్ అని. సంపూర్ణ ఆరోగ్యమే, తల్లిపాలైనా ఆవు పాలైనా గేదె పాలైనా ఒంటి పాలైనా ఏనుగు పాలైనా వాటికి సంపూర్ణ ఆరోగ్యమే, వాటి పిల్లలకి. అది దాని పిల్లకి కానీ మనం కాదు కదా. సో ఇప్పుడు ఒక ఏనుగు ఒంటె అనుకోండి, ఒంటి పాలు కూడా ఉన్నాయి కదా, క్యామెల్ మిల్క్ అని అమ్ముతారు నార్త్లో, రాజస్థాన్లో. ఒంటె ప్రాబబ్లీ నాకు తెలిసి అప్రాక్సిమేట్గా చెప్తాను, ఆవు అయితే 4 నెలల్లో 40 కేజీలు 50 కిలోలు పెరుగుతుంది ఆవు. మనిషి 4 నెలల్లో 5-6 కిలోలు పెరుగుతాడు. సో 5-6 కిలోలు పెరిగే మనిషికి 50 కిలోలు పెరిగే ఆవు పాలు కానీ 150 కిలోలు పెరిగే ఒంటి పాలు కానీ పోస్తే దాంట్లో ఉండే గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ప్రమోటర్స్, వీటిలో ఏదో గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి, వీటికి పెరుగుతూ ఉంటాడు కదా. ఇవన్నీ పోయి క్లాష్ అయ్యి ఇంటరప్ట్ అయ్యి వీళ్ళకి అర్లీగా మెచ్యూర్ అయ్యే అమ్మాయిలు కానీ వాళ్ళకి రకరకాల గడ్డము మీసాలు వచ్చేది, రకరకాల హార్మోనల్ ఇష్యూస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్లు, రకరకాల ఛాన్స్ ఉంది. కాబట్టి ఫర్మెంటేషన్ చేయండి, అంటే తోడుపెట్టి పెరుగు చేయండి, పెరుగుని చిలికి మజ్జిగ చేయండి, వెన్న నెయ్యి చేయండి, అప్పుడు ఆ దోషం పోతుంది. అది బెటర్ అని ఇప్పుడు నెయ్యి తినేది మంచిదే, చాలా మంచిది, నీ బుర్ర బాగా పనిచేస్తుంది, ఫ్యాట్ అనేది ఉండాలా, కొలెస్ట్రాల్ భయపడద్దండి అని డాక్టర్ బిఎం మెగ్డే గారు చెప్తా ఉంటారు. మీ కొలెస్ట్రాల్ బాగుంటేనే మీ బుర్ర యాక్టివ్గా ఉంటుంది. మీ కొలెస్ట్రాల్ లేకుండా కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలని తిని పీచులా ఎండిపోయి ఊగుతా ఏమైనా పిలిస్తే 2 సార్లు పిలిస్తే కానీ పక్క తిరిగే యాక్టివ్నెస్ పోయి అట్లా ఉండదు. బుర్ర ఏంటి? మొత్తం కొలెస్ట్రాలే కదా. అవును సార్. బ్రెయిన్ అంటే కొలెస్ట్రాల్. సో మీ బాడీలో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే బుర్ర లాగుతూ ఉంటుంది, చాలా వీక్గా, మెంటలీ చాలా వీక్ అయిపోతారు. సో మీరు 220 కొలెస్ట్రాల్ ఉండాలనుకోండి, టోటల్ కొలెస్ట్రాల్ 225 ఉందనుకో, అమ్మా 5 ఎక్కువ ఉంది అనేసి యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్ స్టార్ట్ చేసి అన్ని ఫ్యాట్ ఆయిల్ అన్ని నిలిపేసి బక్క చిక్కిపోయి అయిపోయి కళ్ళలో కళపోయి చర్మం కాంతిహీనం అయిపోయి బుర్ర పని చేయకుండా ఎందుకు రానైనా? అసలు కొలెస్ట్రాల్ అనేది 200 మినిమం ఉండాలి. మాకంతా 230, 220 బాగా ఫ్రెష్గా ఉన్నాము. 6 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాను, బాగున్నాం మేము. ఎన్ని 2 ఎక్కువైంది, 10 ఎక్కువైంది, ఫస్ట్ టెన్షన్ పడేది ఆపేయండి. మీ బెస్ట్ టెస్ట్ ఏది తెలుసా? 5 కిలోమీటర్లు 40 ఏళ్ళ వరకు అయితే రన్నింగ్, 40 ఏళ్ళ పైన పడిన 60 ఏళ్ళ వరకు అయితే 2 కిలోమీటర్లు రన్నింగ్ నాన్ స్టాప్గా. లేదు ఇనిషియల్గా కొంచెం రన్ చేయి, మళ్ళీ వాక్ చేయి, మళ్ళీ రన్ చేయి, మళ్ళీ వాక్ చేయి, ఆయాసం వచ్చి నిలబడు, మళ్ళీ అట్లా ఎక్కించు. అది బెస్ట్ టెస్ట్. అంతేగాని టోటల్ బాడీ చెకప్ అని చెప్పి 10,000, 20,000 ఇచ్చి అన్ని బాగానే ఉండే, అయినా డల్గా ఉండానే. అంటే డల్గా అంటే పని చేయాలి, కత్తికి పదులు పెట్టాలి కదా, అసలు పనే చేయించడంలా మీరు. అది టెస్టే కాదు. సో మీకు 4 ఫ్లోర్లు ఎక్కగలిగితే సూపర్, అది టెస్ట్. అన్ని టెస్టులు బాగుండాయి, అయినా చచ్చిపోయినాడు అంటే
ఆ టెస్ట్ బాగానే ఉంటాయి. నువ్వు లేచి నడుస్తా ఉంటే లోపల బ్లాక్ అనేది తెలియదు. లోపల నీ మెయిన్ ఆర్టరీస్, నీ మెయిన్ వెయిన్స్ బ్లాక్ అయితే కొల్లెటరల్స్ అని పక్కన స్టార్ట్ అవుతాయి. చిన్నగా బ్లాక్ అవుతుంది. ఒక రోజుకి బ్లాక్ కాదు కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రాసెస్లో మీకేం చెప్తుంది, అరే ముందు బాగా ఎక్కుతూ ఉంటారా మెట్లు, ఈ లోపల నాకు మెట్లు ఎత్తే ఆయాసంగా ఉంది అంటే సిమ్టము. నీకు 5 ఏళ్ళ తర్వాత హార్ట్ అటాక్ వస్తుందని సిమ్టమ్ అని చెప్తా ఉంది. దానికి ఏం చెప్తారు మీరు డాక్టరు, మీకు 40 years వచ్చింది కదా, మెట్లు ఎందుకు ఎక్కుతారు, మీరు లిఫ్ట్ వాడండి అంటారు. సో లిఫ్ట్ వాడుతూ ఉంటాడు, ఇంకో 5 ఏళ్ళు నడుస్తుంది. మళ్ళీ లిఫ్ట్ దగ్గర కూడా కష్టంగా నడుస్తూ ఉన్నాను రా అంటాడు. మళ్ళీ చిన్నగా లిఫ్ట్ లేకుండా ఎస్కలేటరో ఏదో పోతాం, పోయి ఎప్పుడో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి వస్తాం. అంటే నీ బాడీ పాపం నా వల్ల కావడం లేదురా, నీకు పంప్ చేయలేకుండా ఉండరా అని హెచ్చరిస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి నువ్వు చిన్నగా స్లో డౌన్ అయిపోయి డెత్కి నియర్ పోతా ఉండవే. అరే నీ బాడీ స్లో అయిందంటే ఏమిరా అని తెలుసుకొని దానికి ఏం ఫుడ్ తినాలా, హై ఫైబర్ ఫుడ్ తిని బాగా రన్నింగ్ చేసి యాక్టివిటీ పెట్టి లోపల ఆర్టరీస్ అన్ని క్లియర్ చేయడానికి ఆ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్లో సాల్యుబుల్ అయ్యి లోపల పోయి బ్లడ్లో క్లీన్ చేసి పొరకతో క్లీన్ చేసినట్లు లోపలంతా ఆర్టరీస్ క్లియర్ చేసి వెల్లుల్లి, అల్లము, వెనిగర్ 2 మిక్స్ చేసుకొని గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, కేర దోసకాయ జ్యూసులు తాగి పొద్దున్నే వెజిటబుల్స్ ఉపవాసం చేసి, ఫ్రూట్స్ ఉపవాసం చేసి అవన్నీ చేస్తే అవన్నీ చిన్నగా 3 నెలలు 6 నెలలు క్లియర్ అయిపోయి బ్లాక్లన్నీ పోతాయి. బ్లాక్లు అయినాయి కదా అని బైపాస్ చేసుకుందాం, నా డబ్బులు ఉన్నాయంటే ఏం చేయాలా? డబ్బులతో ప్రాబ్లం సొల్యూషన్ కాదు. యాక్సిడెంట్ చేసినాక బండి రెడీ కాదు, చేయకముందనే జాగ్రత్తగా తోలుకునేది మన చేతుల్లో. చాలా మంచి మాటలు సార్, విలువైన సమాచారం అనే చెప్పొచ్చు మీ మాటల ద్వారా. ఇందాక మీరు అన్నారు మాలాంటి గురువులు చెప్తారు కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అని, కానీ మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్. అసలు నేను గురువు కాదని చెప్పినా మీకు ఫస్టే. లేదు సార్, ఎందుకంటే మీరు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకొని నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు, సార్ నేను ఇట్లా గుమ్మడికాయ జ్యూస్ తాగుతాను, నాకు ఇది బాగా అయింది అంటే అది మేము ఎక్స్పెక్ట్ చేసి బాగుంటుంది. అది మీరు మళ్ళీ 100 మందికి చెప్పాలి. అవును సార్. మంచి అనేది మీద చాలా మంది పాపం షేర్ చేయరు. వీటిలో కూడా ఏదో బాగుండంలే అనుకొని ఉండిపోతారు. ఎక్కడికి పోయినా చెప్తా ఉండాలా, పెళ్లికి పోయినా, చావులకు పోయినా, తద్దినాలకు పోయినా, పండగలు పోయినా ఇవే చెప్పాలి, ఇవే మాట్లాడుకోవాలా. ఈ గోల్డ్ ఎక్కిందా, ఇది ఎక్కడ, ఈ క్రీమ్ ఎట్లా పనిచేయి, ఇవన్నీ ఎందుకు మనకి అవసరమే లే. పోయినప్పుడు చెప్పాలి. ఎవరు ఏడుస్తూ ఉంటారు, ఏడ్చిన చాలా మళ్ళీ మా పక్కన చూడు ఎందుకు తెచ్చిపోయినాడు అనుకుంటాడు, ఇది కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలు బాగుండాలంటే చెప్పాలా. ఈ టైంలో చెప్పేది అంటే ఈ టైంలో నాకు వీలైతా ఉంది, నీకు మంచి చెప్పాలంటే ఈ టైంలోనే వచ్చినా చెప్తా నేను. మరి ఏడుస్తూ ఉంటే ఆపి కాదులే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మంచి చేసేవాళ్ళంటే పోయి వాళ్ళకి మంచి విషయాలు చెప్పి, మంచి ఆహార విధానాలు, మంచి ఫ్రెండ్స్తో ఎట్లాగా మెలగాల అనే విషయాలు చెప్పి రావాలా, మన బాధ్యత కూడా అది. అవును సార్, నిజం సార్ మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.